Good evening, students. Welcome to Saram Samutra Education. Myself Venkat. I am the faculty here. సో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 వాళ్ళ కోసం మనం ఎంసీక్యూ సిరీస్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా ఇండియన్ ఎకానమీకి సంబంధించిన క్వశ్చన్స్ని మనం డీల్ చేస్తున్నాం. ఓకేనా? రైట్. సో సెషన్లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. మన ఇన్స్టిట్యూట్లో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 కోసం కోర్సెస్ని లాంచ్ చేసాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫుల్ కోర్స్ అనమాట. సో దీంట్లో మీకు ప్రిలిమ్స్, మెయిన్స్ రెండింటికి సంబంధించిన సిలబస్ని కాంప్రహెన్సివ్గా కవర్ చేస్తారు. ఇట్ ఈస్ ఎ ఫుల్ ప్యాకేజ్. సో సిలబస్ని మనం కాంప్రహెన్సివ్గా కవర్ చేస్తాం. అండ్ తెలంగాణ స్పెసిఫిక్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ తెలంగాణ హిస్టరీ, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ ఎకానమీ, అండ్ మనకి తెలంగాణ మూవ్మెంట్ ఉంది కదా. సో ఇటువంటి టాపిక్స్ని మనం చాలా ఫోకస్డ్గా డీల్ చేయడం జరుగుతుంది. అండ్ దీంట్లోనే మీకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సెషన్స్ కూడా జరుగుతాయి. అండ్ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ కూడా ఇందులోనే ఉంటుంది. ఓకేనా? సో 1 year వ్యాలిడిటీ అయితే కేవలం 13,000 మాత్రమే. అండ్ 2 years వ్యాలిడిటీ అయితే 15,000తో మీరు తీసుకోవచ్చు. ఓకేనా? రైట్. సో ప్రిలిమ్స్ వద్దు, కేవలం మెయిన్స్ మాత్రమే కావాలి అనుకుంటే యు ఆర్ వెల్కమ్. సో దేర్ ఇస్ ఎ ప్రోగ్రామ్ కాల్డ్ మెయిన్స్ వే ఇస్ ద రైట్ వే. సో మెయిన్స్లో ఉన్న ప్రతి టాపిక్ మీద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం ఫ్రేమ్ చేసి సిలబస్ మొత్తం కవర్ అయ్యే విధంగా కాంప్రహెన్సివ్గా మల్టిపుల్ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేస్తాం. అరౌండ్ 500+ మెయిన్స్ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ యాక్చువల్గా మేము 500+ అనుకున్నాం, కానీ అరౌండ్ అది 800+ క్వశ్చన్స్ దాటుతుంది అనమాట. సో చాలా అంటే చాలా కాంప్రహెన్సివ్గా మీకు క్వశ్చన్స్ అనేవి మేము అక్కడ ఫ్రేమ్ చేస్తున్నాం. సో ఇక మనకి ఏంటంటే ఆల్మోస్ట్ కంటెంట్ అనేది మీ చేతిలో రెడీగా ఉంటుంది. ఓకేనా? మీకు పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేస్తాం, ఎక్స్ప్లెనేషన్ సెషన్స్ ఉంటాయి. సో ఆన్సర్స్ ఎలా రాయాలో కూడా ప్రాక్టీస్ అనేది మేమే చేపిస్తాం. ఓకేనా? సో కంటెంట్ అనేది అలా రెడీగా ఉంటుంది. జస్ట్ మీరు జాయిన్ అయ్యి క్లాసెస్ విని నేర్చుకోవడం మాత్రమే బాకీ. ఓకేనా? సో కేవలం మెయిన్స్ కోర్స్ కావాలి అనుకుంటే 1 year వ్యాలిడిటీతో 8,000 పెట్టి తీసుకోవచ్చు. 2 years కావాలి అనుకుంటే 10,000 అనమాట, మీ ఇష్టం. ఓకేనా? రైట్. సో అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి, 6305955532. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్ స్టార్ట్ అవర్ సెషన్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఆర్ ఆర్ ద పర్పస్ ఆర్ పర్పసెస్ ఆఫ్ స్టాట్యుటరీ రిజర్వ్ రిక్వైర్మెంట్స్? సో క్వశ్చన్ వచ్చేసరికి ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఎస్ఎల్ఆర్. ఐ హోప్ మీ అందరికీ ఎస్ఎల్ఆర్ అంటే ఏంటో తెలుసని అనుకుంటున్నాను. చాలాసార్లు చెప్పాను, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో. సో ఎన్డిటిఎల్లో నథింగ్ బట్ నెట్ డిమాండ్ అండ్ టైమ్ లయబిలిటీస్లో సమ్ పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ని ఎస్ఎల్ఆర్ రూపంలో మెయింటైన్ చేయాలి. ఇదే ఎన్డిటిఎల్లో సమ్ పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ని సిఆర్ఆర్ రూపంలో మెయింటైన్ చేయాలి. సో బ్యాంక్స్ ఏం చేయాలి? ఎస్ఎల్ఆర్ని తమ దగ్గర తాము మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట ఎస్ఎల్ఆర్ని. సో ఎస్ఎల్ఆర్లో కేవలం లిక్విడ్ అసెట్స్ మాత్రమే ఉండాలి. ఆ లిక్విడ్ అసెట్స్ ఏంటేంటివి అనేది ఆర్బీఐ ఫిక్స్ చేస్తుంది. సో వాటిలో క్యాష్ ఉంటుంది, గోల్డ్ ఉంటుంది, గవర్నమెంట్ సెక్యూరిటీస్ కూడా ఉంటాయి. అండ్ సిఆర్ఆర్ వచ్చేసరికి బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గర మెయింటైన్ చేయాలి, అది కూడా క్యాష్ ఫామ్లోనే. అండ్ సిఆర్ఆర్ మీద ఆర్బీఐ అనేది బ్యాంక్స్కి ఎటువంటి ఇంట్రెస్ట్ని పే చేయదు. సో సిఆర్ఆర్ మీద బ్యాంక్స్కి ఎటువంటి ప్రాఫిట్ అనేది రాదు. బట్ ఎస్ఎల్ఆర్లో మాత్రం ప్రాఫిట్ అనేది వస్తుంది. ఎందుకంటే గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా, గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే బ్యాంక్స్కి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది, కాబట్టి దే యాక్ట్ లైక్ ప్రాఫిట్స్. ఓకేనా? సో క్వశ్చన్ వచ్చేసరికి స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో మీద. దీన్నే మనం స్టాట్యుటరీ రిజర్వ్ రిక్వైర్మెంట్స్ అని చెప్పి కూడా పిలుస్తాం. సో ఇక్కడ వాడు క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే, సో ఈ పర్టికులర్ ఎస్ఎల్ఆర్ ఏదైతే ఉందో దీని యొక్క పర్పస్ ఏంటి, వాట్ ఈజ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్? స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి. టు ఎనేబుల్ ద సెంట్రల్ బ్యాంక్ టు కంట్రోల్ ద అమౌంట్ ఆఫ్ అడ్వాన్సెస్ ద బ్యాంక్స్ కెన్ క్రియేట్. అంటే ఏమంటున్నాడంటే, ఆర్బీఐ ఏదైతే ఉందో ఇది బ్యాంక్స్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. ఏ విషయంలో? బ్యాంక్స్ బయటికి లోన్స్ ఇచ్చే విషయంలో. ఎంత అమౌంట్ లోన్ ఇవ్వచ్చు, ఓకేనా? బ్యాంక్ దగ్గర అవైలబుల్గా క్యాష్ ఎక్కువ ఉండాలా, తక్కువ ఉండాలా అని చెప్పి డిసైడ్ చేయొచ్చు అని చెప్పి ఫస్ట్ స్టేట్మెంట్లో పెట్టాడు. ఇది కరెక్టే. ఎందుకంటే ఫర్ సపోజ్ ఆర్బీఐ ఎస్ఎల్ఆర్ పెంచింది అనుకోండి, ఇప్పుడు బ్యాంక్స్ దగ్గర అవైలబుల్గా ఉన్న మనీ తగ్గిపోతుంది. ఆర్బీఐ ఎస్ఎల్ఆర్ని తగ్గించింది అనుకోండి, బ్యాంక్స్ దగ్గర అవైలబుల్గా ఉన్న మనీ పెరుగుతుంది. ఓకేనా? సో ఎక్కడి వరకు మనకి తెలుసు కదా? రైట్. సో ఎప్పుడైతే అవైలబిలిటీ ఆఫ్ క్యాష్ అనేది బ్యాంక్స్ దగ్గర తగ్గుతుందో దాని యొక్క లెండింగ్ కెపాసిటీ తగ్గుతుంది. అంటే ఎక్కువగా లోన్స్ ఇవ్వలేదు. ఒకవేళ అవైలబిలిటీ ఆఫ్ క్యాష్ పెరిగిందనుకోండి, బ్యాంక్ యొక్క లెండింగ్ కెపాసిటీ పెరుగుతుంది. నథింగ్ బట్ లోన్స్ అనేది ఇప్పుడు ఎక్కువగా వెళ్తాయి బయటికి. ఓకేనా? సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు అంటే ఫస్ట్ స్టేట్మెంట్ రైటే. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమని చెప్తుందంటే, సెంట్రల్ బ్యాంక్ ఏదైతే ఉందో ఇది బ్యాంక్స్ని కంట్రోల్ చేస్తుంది. ఏ విషయంలో? అడ్వాన్సెస్, అమౌంట్ ఆఫ్ అడ్వాన్సెస్ అంటే నథింగ్ బట్ బయటికి ఇచ్చే లోన్స్ అనమాట. ఓకేనా? ఆ క్యాష్ వాల్యూమ్ని ఆర్బీఐ అనేది కంట్రోల్ చేస్తుంది బై యూజింగ్ ఎస్ఎల్ఆర్. డన్. నెక్స్ట్ వన్ చూడండి. టు మేక్ ద పీపుల్స్ డిపాజిట్స్ విత్ బ్యాంక్స్ సేఫ్ అండ్ లిక్విడ్. ఓకేనా? సో ఇది బ్యాంక్ అమ్మ. సో వీళ్ళందరూ ప్రజలు, మనలాంటి వాళ్ళు.
సో వీళ్ళందరూ వెళ్ళి ఏం చేస్తారు, బ్యాంకులో డిపాజిట్స్ చేస్తారు. సో ఇప్పుడు బ్యాంకు డిపాజిట్ చేసిన ప్రతి రూపాయిని, ఓకేనా, కంప్లీట్ అమౌంట్ని బయటికి లోన్స్ ఇచ్చేసింది అనుకోండి. సో లోన్ తీసుకున్న వాళ్ళందరూ డిఫాల్ట్ చేసేసారు, ఎవరు కట్టట్లా. సో ఎన్పిఎస్గా మారిపోయింది. సో మనం వెళ్ళి బ్యాంకుని అడిగినప్పుడు బ్యాంక్ ఇవ్వగలదా అంటే నో. సో బ్యాంకు దివాలా తీసేస్తుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ డిపాజిటర్స్ నష్టపోతారు. సో అలా కాకుండా ఈ డిపాజిటర్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం, వీళ్ళు డిపాజిట్ చేసిన అమౌంట్ని సేఫ్గా ఉంచడం కోసం, అది కూడా లిక్విడ్ ఫామ్లో ఉంచడం కోసం ఎస్ఎల్ఆర్ని యూజ్ చేస్తుంది ఆర్బీఐ. ఓకేనా. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఇక్కడ వాడు చూడండి ఎంత బ్యూటిఫుల్గా పెట్టాడు, లిక్విడ్ ఫామ్లో మెయింటైన్ చేస్తుంది. ఎందుకంటే ఎస్ఎల్ఆర్లో నేనేం చెప్పాను, లిక్విడ్ అసెట్స్లో మాత్రమే మెయింటైన్ చేయాలి, గోల్డ్ కానీ క్యాష్ కానీ గవర్నమెంట్ సెక్యూరిటీస్ కానీ. సో చాలా బ్యూటిఫుల్ స్టేట్మెంట్ అది. ఓకేనా. సో డిపాజిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అమౌంట్ అనేది సేఫ్గా ఉంటుంది అండ్ అది లిక్విడ్ ఫామ్లో కూడా ఉంటుందన్నమాట. ఓకేనా, రైట్. సో థర్డ్ స్టేట్మెంట్ చూడండి, టు ప్రివెంట్ ద కమర్షియల్ బ్యాంక్స్ ఫ్రమ్ మేకింగ్ ఎక్సెసివ్ ప్రాఫిట్స్. సో ఈ స్టేట్మెంట్ యొక్క మీనింగ్ ఏంటంటే, ఈ ఎస్ఎల్ఆర్ అనేది ఏదైతే ఉందో ఇది బ్యాంక్స్ని ఎక్కువగా ప్రాఫిట్స్ సంపాదించకుండా చేస్తుందంట. ఇది రైటా, మీరే చెప్పండి. రాంగ్ కదా. సో ఇట్ ఈస్ రాంగ్. ఎస్ఎల్ఆర్కి ప్రాఫిట్స్కి సంబంధం లేదు. ఓకేనా. ఎస్ఎల్ఆర్ అనేది కేవలం డిపాజిటర్స్ యొక్క ఇంట్రెస్ట్ని కాపాడటం కోసం, ఫినాన్షియల్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండటం కోసం, బ్యాంక్స్ అనేవి డిఫాల్ట్ అవ్వకుండా ఉండటం కోసం మాత్రమే. బ్యాంక్కి ఎక్కువగా ప్రాఫిట్స్ వచ్చేస్తే ఆర్బీఐకి ఏం కుళ్ళు కాదు, అంతే కదా. ఇప్పుడు ఆర్బీఐ ఏమైనా కుళ్ళుకుంటుంది ఏంటి, రిమైనింగ్ బ్యాంక్స్ ఏమైనా ఎక్కువగా ప్రాఫిట్ సంపాదించేస్తున్నాయి, సో వాళ్ళకి ప్రాఫిట్స్ రాకూడదని చెప్పి ఎస్ఎల్ఆర్ పెంచేయటం ఇటువంటి ఏమైనా చేస్తుందా, చేయదు కదా. కోర్స్ చెప్పాలంటే ఆర్బీఐ ఇంకా హ్యాపీ. ఒకవేళ మన ఇండియాలో ఉన్న బ్యాంక్స్ అన్ని మంచి ప్రాఫిట్స్లో రన్ అవుతున్నాయి అనుకోండి, అప్పుడు ఆర్బీఐకే హ్యాపీ అనమాట. ఎందుకంటే చక్కగా బ్యాంక్స్ మంచి ప్రాఫిట్స్లో ఉన్నాయి. సో బ్యాంక్స్ మంచి ప్రాఫిట్స్లో ఉంటే వాడు ఏం చేస్తాడు, ఇంకొక బ్రాంచ్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఓకేనా. సో బ్యాంకింగ్ సిస్టమ్ అనేది బాగా స్ప్రెడ్ అవుతుంది. కావాలనుకుంటే రూరల్ ఏరియాస్ కూడా ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు. సో రూరల్ ఏరియాస్లో ఉన్న పీపుల్కి కూడా ఇప్పుడు బ్యాంకింగ్ సర్వీసెస్ అనేవి రీచ్ అవుతాయి. ఓకేనా. సో ప్రాఫిట్స్ సంపాదించకుండా వీళ్ళని ఆపేయాలి అని చెప్పి ఎస్ఎల్ఆర్ని అయితే సెంట్రల్ బ్యాంక్ యూజ్ చేయదు. సో థర్డ్ స్టేట్మెంట్ రాంగ్. నెక్స్ట్ వన్ చూడండి, టు ఫోర్స్ ద బ్యాంక్స్ టు హ్యావ్ సఫిషియంట్ వాల్ట్ క్యాష్ టు మీట్ దేర్ డే టు డే రిక్వైర్మెంట్స్. సో నేను చాలాసార్లు చెప్పాను, ఎస్ఎల్ఆర్ కోసం, ఓకేనా, ఎస్ఎల్ఆర్ కోసం బ్యాంకు పక్కన పెట్టిన అసెట్స్ కానీ మనీ కానీ ఏదైతే ఉందో వాటిని యూజ్ చేయకూడదు, వాటిని అలాగే పక్కన పెట్టి ఉంచాలి. ఓకేనా. ఎప్పుడన్నా సరే అత్యవసర పరిస్థితులు వస్తే తప్ప నార్మల్ కండిషన్స్లో అయితే ఎస్ఎల్ఆర్ కోసం పక్కన పెట్టిన అమౌంట్ని యూజ్ చేయకూడదు. కానీ ఇక్కడ వాడు ఏమంటున్నాడు, డే టు డే రిక్వైర్మెంట్స్ కోసం ఎస్ఎల్ఆర్లో పక్కన పెట్టిన మనీని యూజ్ చేసుకోవచ్చు అంటున్నాడు. ఇది రైటా, రాంగ్. ఓకేనా. సో థర్డ్ స్టేట్మెంట్ రాంగ్, ఫోర్త్ స్టేట్మెంట్ కూడా రాంగ్. సో వాడు క్వశ్చన్లో కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగాడు కాబట్టి 1 and 2 రైట్, కాబట్టి ఆప్షన్ బి 1 and 2 ఓన్లీ. ఓకేనా. సో ఎస్ఎల్ఆర్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే, సో బ్యాంక్స్ యొక్క ఈ లెండింగ్ కెపాసిటీని కంట్రోల్ చేయడం కోసం బయటికి ఎక్కువగా లోన్స్ ఇవ్వాలా వద్దా, పర్పస్ నెంబర్ 1. నెక్స్ట్ వన్, ఈ డిపాజిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డబ్బు సేఫ్గా ఉండాలి, వాళ్ళు ఇబ్బందులు పడకూడదు, బ్యాంక్స్ డిఫాల్ట్ కండిషన్లోకి వెళ్ళకూడదు, దివాలా తీయకూడదు, అండ్ ఆ పర్టికులర్ అమౌంట్ ఏదైతే ఉందో అది కూడా లిక్విడ్ ఫామ్లోనే మెయింటైన్ చేయాలి. బ్యాంక్స్ ఎక్కువగా ఎక్సెసివ్ ప్రాఫిట్స్ చేయకుండా ఉండటం కోసం సెంట్రల్ బ్యాంక్ అనేది ఎస్ఎల్ఆర్ని యూజ్ చేయదు. ఓకేనా. ఇన్ఫ్యాక్ట్ ఆర్బీఐకే హ్యాపీ ఒకవేళ మన ఇండియాలో ఉన్న బ్యాంకింగ్ సిస్టమ్ మొత్తం మంచిగా రన్ అయితే. ఓకేనా. అండ్ డే టు డే రిక్వైర్మెంట్స్ కోసం ఎస్ఎల్ఆర్లో ఉన్న ఏ అమౌంట్ని కూడా బ్యాంక్స్ యూజ్ చేయడానికి వీల్లేదు, వాటిని అసలు టచ్ చేయకూడదు, అలాగే మెయింటైన్ చేస్తూ ఉండాలి. డన్. సో ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్ రైట్, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చూడండి, కొంచెం లాజికల్గా ఉంటుంది, ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఉంటే యూ కెన్ ఆన్సర్ ఇట్ ఈజీలీ. కన్సిడర్ ద ఫాలోయింగ్ లిక్విడ్ అసెట్స్: demand deposits with banks, time deposits with banks, savings deposits with banks, currency. The correct sequence of these decreasing order of liquidity is. సో వీడియోని పాజ్ చేసి క్వశ్చన్ని చదివి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో వాడు ఏమడుగుతున్నాడంటే, ఈ లిక్విడ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని డిక్రీజింగ్ ఆర్డర్లో పెట్టండి అంటున్నాడు. అంటే మనం ఏం చేయాలి, హైలీ లిక్విడ్ అసెట్స్ దీంతో స్టార్ట్ చేసి 1 by 1 డిక్రీజింగ్ ఆర్డర్లోకి వచ్చి అండ్ లీస్ట్ లిక్విడ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని లాస్ట్లో రాయాలన్నమాట. హైలీ లిక్విడ్ అసెట్స్ స్టార్టింగ్లో ఉంటాయి, లీస్ట్ లిక్విడ్ అసెట్స్ లాస్ట్లో ఉంటాయి. దిస్ ఈజ్ ద డిక్రీజింగ్ ఆర్డర్. సో లిక్విడ్ అసెట్స్ అంటే తెలుసు కదా, ఈజీగా క్యాష్లోకి కన్వర్ట్ చేయగలిగే వాటిని మనం లిక్విడ్ అసెట్స్ అంటాం. ఓకేనా. ఏదైనా ఒక అసెట్ని
మనం ఈజీగా క్యాష్లోకి కన్వర్ట్ చేయగలిగితే వీ కాల్ ఇట్ యాజ్ లిక్విడ్ అసెట్స్. పాయింట్ నెంబర్ 1 డన్. లెట్స్ లుక్ ఎట్ ద ఆప్షన్స్. సో డిమాండ్ డిపాజిట్స్, టైమ్ డిపాజిట్స్. డిమాండ్ డిపాజిట్స్ అంటే ఏంటి అర్థం? సో పర్టికులర్ డిపాజిటర్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఎప్పుడు డబ్బులు అడిగినా సరే బ్యాంకు అమౌంట్ని ప్రొవైడ్ చేయాల్సిందే. ఏటీఎం కార్డు తీసుకొని వెళ్ళి మనం స్వైప్ చేసినా సరే డబ్బులు రావాలి, అకౌంట్లో డబ్బులు ఉంటే. ఓకేనా? అది డిమాండ్ డిపాజిట్స్. టైం డిపాజిట్స్ అంటే ఏంటి? ఆఫ్టర్ సమ్ టైం పీరియడ్, లైక్ ఫిక్స్డ్ డిపాజిట్ కానీ రికరింగ్ డిపాజిట్ కానీ. మనం ఏం చేస్తాం, 1 year కానీ 2 years కానీ 3 years కానీ టైం పీరియడ్ పెట్టి డిపాజిట్స్ వేస్తాము. ఆ టైం పీరియడ్ అయిన తర్వాత మాత్రమే మనకు ఆ అమౌంట్ అనేది వస్తుంది విత్ సమ్ పర్సంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఒకవేళ కావాలనుకుంటే మధ్యలో కూడా వెళ్ళి తీసుకోవచ్చు, బట్ మనకి వాళ్ళు ఇచ్చే ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది. ఓకేనా? రైట్. సో ఈ రెండింటిని మీరు కానీ కంపేర్ చేస్తే ఏది హైలీ లిక్విడ్? డిమాండ్ డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ హైలీ లిక్విడ్ టైం డిపాజిట్స్ కంటే. ఎందుకంటే డిమాండ్ డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి వెంటనే అవైలబుల్గా వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు నా దగ్గర ఏటీఎం కార్డు ఉంది, నథింగ్ బట్ డెబిట్ కార్డు ఉంది, నా అకౌంట్లో మనీ ఉన్నాయి, నా చేతిలో అయితే డబ్బులు ఏం లేవు, నా చేతిలో అయితే క్యాష్ ఏం లేదు. నేనేం చేస్తాను, ఏటీఎంకి వెళ్తాను, స్వైప్ చేస్తాను, పిన్ ఎంటర్ చేస్తాను, నాకు క్యాష్ అనేది వచ్చేస్తుంది. సో ఈజీగా లిక్విడ్ అసెట్స్లోకి మారిపోయింది కదా. అంటే నథింగ్ బట్ నాకు ఈజీగా నా చేతిలో క్యాష్ వచ్చేసింది కదా, అవునా? రైట్. నా అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, బట్ అది ఫిక్స్డ్ డిపాజిట్. నేనేం చేయాలి, సమ్ టైం పీరియడ్ వరకు వెయిట్ చేయాలి, వెంటనే నా చేతిలోకి క్యాష్ అనేది రావట్లేదు. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే డిమాండ్ డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి టైం డిపాజిట్స్ కంటే లిక్విడ్ అసెట్స్ అనమాట. ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు డిమాండ్ డిపాజిట్స్ ఆర్ లిక్విడ్ అసెట్స్ వెన్ కంపేర్డ్ విత్ టైం డిపాజిట్స్. డన్. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే హైలీ లిక్విడ్ అసెట్స్ని ఫస్ట్ మనం రాయాలి, ఆ తర్వాత లీస్ట్ లిక్విడ్ అసెట్స్ని రాయాలి. అంటే 1 తర్వాత 2 రావాలన్నమాట. ఓకేనా? ఆప్షన్ 1 తర్వాత 2 రావాలి. 2 ఫస్ట్ వచ్చి 1 తర్వాత వచ్చింది అనుకోండి, అది రాంగ్ వే. సో చూడండి, సో 1 తర్వాత 2 వచ్చింది, ఓకే. 1 తర్వాత 2 వచ్చింది, ఓకే, ఉంచవచ్చు. 2 తర్వాత 1 వచ్చింది, సో దీన్ని తీసేయండి. 2 తర్వాత 1 వచ్చింది, సో దీన్ని కూడా తీసేయండి. సో మనకు ఆన్సర్ అనేది ఏ కానీ డి కానీ ఈ రెండిట్లోనే ఉంది. సో ఇక్కడ కూడా ఆప్షన్ చూడండి, 4th one కరెన్సీ. కరెన్సీ అంటే ఏంటి? చేతిలో మనకు ఉండే క్యాష్. సో అదే హైలీ లిక్విడ్ అసెట్. ఓకేనా? సో రిమైనింగ్ అసెట్స్ అన్నీ ఈ కరెన్సీలోకి కన్వర్ట్ చేయాలి అని చెప్పి మనం ట్రై చేస్తూ ఉంటాం. సో కరెన్సీ అనేది హైలీ లిక్విడ్ అసెట్. సో ఖచ్చితంగా 4 ఫస్ట్ ఉండాల్సిందే. ఓకేనా? సో 4తో స్టార్ట్ అయ్యేది ఏముంది? ఆప్షన్ డి. సో ఆప్షన్ డి చూడండి, 4 తర్వాత 1 అంటే ఏంటి? డిమాండ్ డిపాజిట్స్. డిమాండ్ డిపాజిట్స్ తర్వాత వచ్చింది సేవింగ్స్ డిపాజిట్స్. దీని తర్వాత మనకి లాస్ట్లో వచ్చింది టైం డిపాజిట్స్. సో 4132 ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? రైట్. అండ్ 1 more పాయింట్ ఏంటంటే, ఎస్ నేను కొన్ని డేస్ లీవ్లో ఉన్నాను సమ్ అదర్ వర్క్ వల్ల. అండ్ మీ యొక్క కామెంట్స్ అన్నీ నేను చెక్ చేశాను. ఎస్ కొంతమంది కొన్ని డౌట్స్ అడిగారు అనమాట. కొన్ని టాపిక్స్ని చెప్పండి అని చెప్పి అడిగారు. వాటిలో ఒకటి ఆపరేషన్ ట్విస్ట్ ఒకటి, హెచ్డిఎఫ్ ఒకటి, అండ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ కూడా అడిగారు కొంతమంది స్టూడెంట్స్. ఎస్ నేనేం చేస్తానంటే రోజుకు ఒక టాపిక్ మీరు ఏదైనా సరే డౌట్స్ అడుగుతుంటే వాటిని నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఓకేనా? బట్ డైలీ 1 టాపిక్ మాత్రమే, ఎందుకంటే ఎక్కువ చెప్పుకుంటూ వెళ్ళిపోతే డివియేట్ అయిపోతాం. సో ఈ రోజు క్లాస్లో నేనేంటంటే ఒక స్టూడెంట్ అడిగాడు ఆపరేషన్ ట్విస్ట్ అండ్ హెచ్డిఎఫ్ చెప్పమన్నారు. సో ఆ రెండు నేను ఈ రోజు ఒక క్లాస్లో చెప్పబోతున్నాను. ఓకేనా? సో హ్యాపీ, ఎంజాయ్. మంచి టాపిక్ అది. ఆపరేషన్ ట్విస్ట్ అనేది కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది. సో మీరేం చేయాలి అంటే మీ యొక్క అటెన్షన్ మొత్తం ఇక్కడే పెట్టండి. సో నేను మీకు అర్థమయ్యే విధంగా సింపుల్గా క్రిస్టల్ క్లియర్గా కాంప్రహెన్సివ్గా చెప్తాను. అది నాది బాధ్యత. ఓకేనా? నాకు కూడా చాలా ఇష్టం ఆ టాపిక్ అనేది. ఆపరేషన్ ట్విస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఓకేనా? కొంచెం లాజికల్గా ఆలోచిస్తే మనకు ఆన్సర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. మీరు ఆపరేషన్ ట్విస్ట్ గురించి చదివినప్పుడు 2 లైన్లు ఉంటాయి. ఏంటిదంటే ఆర్బీఐ అనేది షార్ట్ టర్మ్ సెక్యూరిటీస్ని అమ్ముతుంది, లాంగ్ టర్మ్ సెక్యూరిటీస్ని కొంటుంది. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆపరేషన్ ట్విస్ట్. అంతే, అయిపోయింది. ఆపరేషన్ ట్విస్ట్ మీరు చదివేశారు. బట్ దాని వెనకాల ఉన్న మీనింగ్ ఏంటి, అసలు ఎందుకు చేస్తారు, అది మీకు తెలియాలి. ఎందుకంటే క్వశ్చన్లో అవే అడుగుతున్నాడు. ఓకేనా? ఎస్ మీరే ఆలోచించండి. మీకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోకి వచ్చి ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు మీకు కూడా తెలుసు. సో క్వశ్చన్స్ అనేది ఇంత ముందులాగా లేవు. సింగిల్ లైన్ క్వశ్చన్, సింగిల్ లైన్ ఆన్సర్ ఆ రోజులు పోయాయి. సో మనకి క్వశ్చన్స్లో ఉండే స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క స్టేట్మెంట్ 2 to 3 లైన్స్ ఉంటాయి అనమాట. సో కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఆపరేషన్ ట్విస్ట్ అనేది చాలా మంచి టాపిక్. సో ఈ క్లాస్లోనే చెప్తాను. సో జాగ్రత్తగా వినండి. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో క్వశ్చన్ చూడండి, ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ రిఫర్స్ టు. సో ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ అంటే ఏంటి? రైట్. సో ఈ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ ఏదైతే ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈజ్ ఏ మానిటరీ పాలసీ టూల్ అనమాట. ఏంటిదమ్మా? ఇది ఒక మానిటరీ పాలసీ టూల్.
దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? ఇట్ వాజ్ ఇంప్లిమెంటెడ్ బై ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో దీంట్లో ఏం జరుగుతుందో చెప్తాను చూడండి. సో ఓపెన్ మార్కెట్ ఆపరేషన్లో ఆర్బీఐ ఏం చేస్తుంది అంటే సిచ్యువేషన్కి తగ్గట్టుగా, డిపెండ్స్ అపాన్ సిచ్యువేషన్, ఇట్ ఈస్ గోయింగ్ టు సెల్ ఆర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బై గవర్నమెంట్ సెక్యూరిటీస్. ఓకేనా? సిచ్యువేషన్కి తగ్గట్టుగా గవర్నమెంట్ సెక్యూరిటీస్ని అమ్మటం, లేకపోతే గవర్నమెంట్ సెక్యూరిటీస్ని కొనటం, ఈ రెండిట్లో ఏదైనా ఒకటి చేస్తూ ఉంటుంది. దీన్ని మనం ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ అని చెప్పి పిలుస్తాం. ఓకే, సో ఇంకొంచెం మనం మాట్లాడుకుందాం. ఎకనామిక్ గ్రోత్ని ప్రమోట్ చేయాలి అంటే మార్కెట్ చాలా డల్గా ఉంది, సో ఎటువంటి యాక్టివిటీస్ జరగట్లేదు, ఇన్వెస్ట్మెంట్ లేదు, ప్రొడక్షన్ లేదు, సో చాలా డల్గా ఉంది. సో ఆర్బీఐ ఏమనుకుందంటే, ఎస్ వీ హ్యావ్ టు ప్రమోట్ ఎకనామిక్ గ్రోత్. సో ఎకనామిక్ గ్రోత్ని ప్రమోట్ చేయాలి అంటే వాట్ వీ హ్యావ్ టు డూ? వీ హ్యావ్ టు ఇంక్రీజ్ మనీ సప్లై. ప్రజల చేతిలో డబ్బులు పెరగాలి. సో ప్రజల చేతిలో డబ్బులు పెరగాలి అంటే ఏం చేయాలి? సో వాళ్ళ దగ్గర ఏదన్నా సెక్యూరిటీస్ ఉన్నాయి అనుకోండి, వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్న సెక్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం కొందాం. నథింగ్ బట్ ఆర్బీఐ విల్ బై గవర్నమెంట్ సెక్యూరిటీస్. సో ఆర్బీఐ ఏం చేస్తుంది? ప్రజల దగ్గర నుంచి గవర్నమెంట్ సెక్యూరిటీస్ని కొంటుంది, ప్రజలకి డబ్బులు ఇస్తుంది. సో ఇప్పుడు ప్రజల చేతిలోకి ఏమొస్తుంది? క్యాష్ వస్తుంది. సో క్యాష్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? ఖర్చు పెడతారు, ఎక్స్పెండిచర్ చేస్తారు. ఓకే, సో ఎక్స్పెండిచర్ చేసినప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా డిమాండ్ పెరుగుతుంది, కన్జంప్షన్ పెరుగుతుంది. సో దీన్ని సాటిస్ఫై చేయడం కోసం ప్రొడక్షన్ పెరుగుతుంది. సో ప్రొడక్షన్ పెంచడం కోసం ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ పెరుగుతుంది. సో ఎంప్లాయీస్కి ఇప్పుడు శాలరీస్ వస్తాయి. సో ఆటోమేటిక్గా ప్రొడక్షన్ పెరుగుతుంది, నెంబర్ ఆఫ్ గూడ్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. సో ఆటోమేటిక్గా ఎకనామిక్ గ్రోత్ అనేది మనకి కనిపిస్తుంది. ఓకేనా? సో ఎకనామిక్ గ్రోత్ని ప్రమోట్ చేయాలి అంటే, మనీ సప్లైని పెంచాలి అంటే ఆర్బీఐ ఏం చేస్తుంది? గవర్నమెంట్ సెక్యూరిటీస్ని కొంటుంది. ఓకేనా? బై చేస్తుంది. పాయింట్ నెంబర్ 1. ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోయింది. సో మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు రెడ్యూస్ మనీ సప్లై. ప్రజల చేతిలో ఉన్న ఆ మనీని లాగేయాలి. సో లాగేయాలంటే ఏం చేయాలి? ఆర్బీఐ ఏం చేస్తుందంటే ఇప్పుడు వచ్చి గవర్నమెంట్ సెక్యూరిటీస్ని అమ్ముతుంది మార్కెట్లోకి. సో ప్రజలు ఏం చేస్తారు? ఆర్బీఐ దగ్గర నుంచి గవర్నమెంట్ సెక్యూరిటీస్ని కొంటారు. సో ఇప్పుడు ప్రజల చేతిలోకి గవర్నమెంట్ సెక్యూరిటీస్ వస్తాయి, ప్రజల చేతిలో ఉన్న డబ్బులు ఎవరి దగ్గరికి వెళ్తాయి? ఆర్బీఐ దగ్గరికి క్యాష్ వెళ్ళిపోతుంది అనమాట. సో ప్రజల చేతిలో ఇప్పుడు డబ్బు అనేది తగ్గుతుంది, అంటే క్యాష్ అనేది తగ్గుతుంది. సో క్యాష్ తగ్గితే వాళ్ళకి ఎక్స్పెండిచర్ తగ్గుతుంది, కన్జంప్షన్ కూడా తగ్గుతుంది. సో ఆటోమేటిక్ ఏమవుతుందంటే డిమాండ్ తగ్గుతుంది. సో ఓవరాల్గా ప్రైజెస్ తగ్గుతుంది, ఇన్ఫ్లేషన్ కూడా కంట్రోల్లోకి వస్తుందన్నమాట. ఓకేనా? సో ఇన్ఫ్లేషన్ని రెడ్యూస్ చేయాలి అంటే ఆర్బీఐ ఏం చేయాలి? గవర్నమెంట్ సెక్యూరిటీస్ని అమ్మాలి, సెల్ చేయాలి, మనీ సప్లైని రెడ్యూస్ చేయాలి. ఓకేనా? సో ఈ రెండిట్లో ఏదైనా ఒకటి పిక్ చేసుకుంటుంది అనమాట, డిపెండ్స్ అపాన్ టార్గెట్ ఆర్ సిచ్యువేషన్. సో దీన్నే మనం ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ అని చెప్పి పిలుస్తాం. ఓకే, రైట్. ఇప్పుడు మనం ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ చూడండి, బారోయింగ్ బై స్కెడ్యూల్డ్ బ్యాంక్స్ ఫ్రమ్ ఆర్బీఐ. సో మన ఇండియాలో ఉన్న ఈ స్కెడ్యూల్డ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఆర్బీఐ దగ్గర నుంచి బారో చేసుకుంటే దాన్ని ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ అని చెప్పి పిలుస్తామా అని చెప్పి అడుగుతున్నాడు. ఇది రాంగ్. సో యాక్చువల్గా దీని పేరు ఏంటంటే రెపో రేట్, అంతే కదా? సో రెపో రేట్ ప్రకారం ఈ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఆర్బీఐ దగ్గర నుంచి అప్పు తీసుకుంటాయి, బారో చేసుకుంటాయి. ఓకేనా? సో దాన్ని మనం రెపో రేట్ అంటాం కానీ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ అని చెప్పి పిలవం. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. సో నెక్స్ట్ వన్ చూడండి, లెండింగ్ బై కమర్షియల్ బ్యాంక్స్ టు ఇండస్ట్రీ అండ్ ట్రేడ్. అసలు దీనికి దానికి సంబంధమే లేదు. నెక్స్ట్ వన్ చూడండి, పర్చేజింగ్ ఆర్ సేల్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ బై ద ఆర్బీఐ. ఇది కరెక్ట్ అనమాట. ఓకేనా? ఆర్బీఐ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని కొనటం కానీ అమ్మటం కానీ ఈ రెండిట్లో ఏదైనా ఒకటి చేస్తూ ఉంటుంది, డిపెండ్స్ అపాన్ సిచ్యువేషన్. దీన్ని మనం ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ అని చెప్పి పిలుస్తాం. సో స్టేట్మెంట్ 3 కరెక్ట్ వన్. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? పర్ఫెక్ట్. సో లెట్స్ లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. సో అటెన్షన్ పేజెస్ వినండి, మంచి కాన్సెప్చువల్ క్వశ్చన్ అనమాట ఇది. సో క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డెఫినేషన్స్ ఆర్ ఇన్కరెక్ట్. ఓకేనా? వాడు ఇన్కరెక్ట్ అడుగుతున్నాడు, కరెక్ట్ స్టేట్మెంట్స్ అడగట్లేదు, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ అడుగుతున్నాడు. సో జాగ్రత్తగా క్వశ్చన్స్ని చదవాలి మీరు. రైట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, బేసిస్ పాయింట్స్. సో మనకి బేసిస్ పాయింట్స్ అంటే యాక్చువల్గా ఏంటంటే మీరు కానీ గమనిస్తే ప్రజెంట్ రెపో రేట్ వచ్చేసరికి 6.5% ఉందమ్మా. ఎంత? 6.5%. సో దీన్ని మనం బేసిస్ పాయింట్స్లో ఎలా రాస్తామంటే 650 బేసిస్ పాయింట్స్ అని చెప్పి రాస్తాము. అంటే దీన్ని బట్టి మీనింగ్ ఏంటంటే 1%ని మనం 100 బీపీగా రిప్రజెంట్ చేస్తాం. 1% ఈజ్ ఈక్వల్ టు 100 బేసిస్ పాయింట్స్. ఫర్ సపోజ్ ఆర్బీఐ ఏదైతే ఉందో ఇది రెపో రేట్ని ఇంక్రీజ్ చేసింది అనుకోండి. ఎంత ఇంక్రీజ్ చేసింది? 50 బేసిస్ పాయింట్స్ని ఇంక్రీజ్ చేసింది అని చెప్పి
మీరు రేపొద్దునే న్యూస్ పేపర్ చదివినప్పుడు మీకు అక్కడ కనిపించింది అనుకోండి, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, ఓకేనా, 50 బేసిస్ పాయింట్స్ని ఆర్బీఐ ఇంక్రీజ్ చేసింది. దాని అర్థం ఏంటంటే 0.5% పెరిగింది అని అర్థం. అంటే ఎంత? ఇప్పుడు రెపో రేటు 7% ఉంది, ఓకేనా. సో బేసిస్ పాయింట్స్ ఎలా ఉంటాయంటే 1% ఈజ్ ఈక్వల్ టు 100 బేసిస్ పాయింట్స్. అంటే మనకు అర్థం కావటం కోసం యాక్చువల్గా మనకి ఏంటంటే ఈ పర్సంటేజ్లు అర్థం అవుతాయి, కానీ 650 బేసిస్ పాయింట్స్, 100 బేసిస్ పాయింట్స్, 750 బేసిస్ పాయింట్స్ ఇలా ఉంటే కొంచెం అంటే అందరికీ అర్థం కాదు. కొంచెం ఫినాన్షియల్ నాలెడ్జ్ కానీ టెక్నికల్ నాలెడ్జ్ కానీ లేని వాళ్ళకి కొంచెం డిఫికల్టీగా ఉంటుంది. సో అందుకని చెప్పి ఏం చేస్తారంటే పర్సంటేజెస్లో చెప్తారనమాట. 6.5%, 1%, 0.5%, 6.25%, 6.75% ఇలా చెప్తూ ఉంటారు. ఓకే, సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 1% ఈజ్ ఈక్వల్ టు 100 బేసిస్ పాయింట్స్. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే, సో వడ్డీ రేట్లు పెరిగితే అంటే ఇంట్రెస్ట్ రేట్ పెరిగితే దీని అర్థం ఏంటి? బేసిస్ పాయింట్స్ కూడా పెరిగినట్టు. ఆర్బీఐ 1% రెపో రేట్ని పెంచింది అంటే ఏంటి అర్థం? 100 బేసిస్ పాయింట్స్ పెరిగాయి అని చెప్పి అర్థం. ఆర్బీఐ 1.5% ఇంక్రీజ్ చేసింది అంటే ఏంటి అర్థం? 150 బేసిస్ పాయింట్స్ ఇంక్రీజ్ చేసింది అని అర్థం. ఆర్బీఐ 2% ఇంక్రీజ్ చేసింది అని చెప్పి అనింది అనుకోండి, దీని అర్థం ఏంటంటే 200 బేసిస్ పాయింట్స్ పెరిగింది అని అర్థం. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, బేసిస్ పాయింట్స్, ఇంక్రీజ్ ఇన్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇన్ పర్సంటేజ్ టర్మ్స్. సో మనకి బేసిస్ పాయింట్స్ పెరిగితే పర్సంటేజ్ అనేది పెరుగుతుంది, లేదు పర్సంటేజ్ పెరిగితే బేసిస్ పాయింట్స్ పెరుగుతుంది అనమాట. రెండు సేమే. సో ఫస్ట్ స్టేట్మెంట్ రైట్. నెక్స్ట్ వన్ చూడండి, రెపో రేట్. సో రెపో రేట్లో ఏం జరుగుతుంది? ఈ నార్మల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కానీ అప్పు కావాల్సి వస్తే ఎవరి దగ్గరికి వెళ్తారు? ఆర్బీఐ దగ్గరికి వెళ్తారు. ఆర్బీఐకి నార్మల్ బ్యాంక్స్ ఏం చేస్తాయి అంటే ఏదన్నా సెక్యూరిటీస్ని కొలెటరల్ లాగా ప్లేస్ చేసి అప్పు తీసుకుంటుంది. సో అప్పు ఇచ్చినందుకు ఆర్బీఐ ఈ బ్యాంక్స్ మీద వడ్డీ రేటు వేస్తుంది కాబట్టి సో దాన్ని మనం ఇంట్రెస్ట్ రేట్ అంటాం, దాన్ని మనం రెపో రేట్ అని చెప్పి పిలుస్తాం. ఓకే, డన్. సో డెఫినేషన్ చూడండి, ఇట్ ఈస్ ద రేట్ ఎట్ విచ్ కమర్షియల్ బ్యాంక్స్ బారో ఫ్రమ్ ఆర్బీఐ. ఓకే, ఇక్కడ వరకు కరెక్టే. బై సెల్లింగ్ దేర్ సెక్యూరిటీస్ ఆర్ ఫినాన్షియల్ అసెట్స్ టు ద ఆర్బీఐ ఫర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. ఇది మీరు గమనించాలి, ఓకేనా. సో క్వశ్చన్ అనేది ఇక్కడ వరకు రైటే. ఈ గీత గీసాను చూసారా, అక్కడ వరకు రైటే. సో రెపో రేట్ ప్రకారం నార్మల్ కమర్షియల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏం చేస్తాయి? గవర్నమెంట్ సెక్యూరిటీస్ని కొలెటరల్ లాగా ప్లేస్ చేసి ఆర్బీఐకి ప్లేస్ చేసి ఆర్బీఐ దగ్గర నుంచి అప్పు తీసుకుంటుంది. సో ఆర్బీఐ విధించే వడ్డీ రేటే రెపో రేట్ అంటాం, కథం. బట్ ఆ అప్పు ఏదైతే ఉందో, ఆ బారోయింగ్ ఏదైతే ఉందో అది లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం అంటున్నాడు. నో. సో జనరల్గా రెపో రేట్ ట్రాన్సాక్షన్స్ అనేవి షార్ట్ పీరియడ్ టైం అనమాట, ఓకేనా. సో షార్ట్ పీరియడ్ టైం అంటే జనరల్గా 7 days కానీ 14 days కానీ 28 days కానీ, ఓకేనా. సో జనరల్గా ఈ టెన్యూర్తోనే మనకి రెపో రేట్ ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతాయి, కానీ లాంగ్ టర్మ్లో అయితే మనకి రెపో రేట్ ట్రాన్సాక్షన్స్ అనేవి జరగవు. అంటే 1 year కానీ 2 years కానీ 3 years కానీ అంత లాంగ్ టర్మ్ అయితే ఉండదన్నమాట, ఓకేనా. సో రెపో రేట్ ట్రాన్సాక్షన్స్ అనేవి షార్ట్ టర్మ్ ట్రాన్సాక్షన్స్. పర్ఫెక్ట్. సో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. సో వాడు ఇన్కరెక్ట్ అడుగుతున్నాడు కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, రివర్స్ రెపో రేట్. సో రివర్స్ రెపో రేట్లో ఏం జరుగుతుంది? బ్యాంక్స్ దగ్గర ఎక్సెస్ క్యాష్ ఉంది, బయటికి ఇస్తే ఎక్కువగా ఎన్పిఎస్ మారిపోతాయేమో అని చెప్పి ఆ భయంతో ఏం చేస్తాయంటే ఆర్బీఐ దగ్గరికి తీసుకొచ్చి ఎక్సెస్ క్యాష్ని పార్క్ చేస్తాయి. అండ్ ఆర్బీఐ ఏం చేస్తుంది? బ్యాంక్స్కి కొలెటరల్ని ప్లేస్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు బ్యాంక్స్కి ఆర్బీఐ ఏం చేస్తుందంటే వడ్డీ కడుతూ ఉంటుంది. దాన్ని మనం రివర్స్ రెపో రేట్ అని చెప్పి పిలుస్తాం. ఓకే, రైట్. సో చూడండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎట్ విచ్ సెంట్రల్ బ్యాంక్ బారోస్ ఫండ్స్ ఫ్రమ్ కమర్షియల్ బ్యాంక్స్ ఫర్ ఏ షార్ట్ డ్యూరేషన్. ఓకేనా. సో ఇది కరెక్టే. సో స్టేట్మెంట్ 3 రైట్ ఓన్లీ. ఇది చక్కగా కరెక్టే ఇచ్చాడు. పర్ఫెక్ట్. సో నెక్స్ట్ వన్ చూడండి, సిఆర్ఆర్, క్యాష్ రిజర్వ్ రేషియో, మినిమం పర్సంటేజ్ ఆఫ్ క్యాష్ డిపాజిట్స్ దట్ బ్యాంక్స్ మస్ట్ కీప్ విత్ ఇట్ సెల్ఫ్ టు అవాయిడ్ లిక్విడిటీ ఇష్యూస్. సో నేనేం చెప్పాను? ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్ రెండు ఉంటాయి. ఎస్ఎల్ఆర్ వచ్చేసరికి బ్యాంక్స్ తన దగ్గర తాను పెట్టుకోవచ్చు అనమాట, బట్ సిఆర్ఆర్ మాత్రం ఆర్బీఐ దగ్గర పెట్టాలి. బట్ ఇక్కడ వాడు ఏమన్నాడు? ఈ సిఆర్ఆర్ ఏదైతే ఉందో దాన్ని బ్యాంక్స్ తన దగ్గరే పెట్టుకుంటాయి అంటున్నాడు. మరి ఇది రైటా? రాంగ్ అనమాట. సో దీన్ని కూడా మనం మార్క్ చేసుకుందాం, ఓకేనా. సో వాడు ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగాడు. సో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటి? స్టేట్మెంట్ 2 అండ్ స్టేట్మెంట్ 4. సో ఏ ఆప్షన్లో ఉంది? ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, ఓకేనా. పర్ఫెక్ట్. సో ఈ క్వశ్చన్ చూడండి, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రాంట్స్ డైరెక్ట్ క్రెడిట్ అసిస్టెన్స్ టు రూరల్ హౌస్ హోల్డ్స్? ఓకే, సో విలేజెస్లో ఉండే ప్రజలు ఎవరైతే ఉన్నారో
వాళ్ళకి డైరెక్ట్గా లోన్స్ని ప్రొవైడ్ చేసేవి ఏంటివి? రీజనల్ రూరల్ బ్యాంక్స్, నాబార్డ్, ల్యాండ్ డెవలప్మెంట్ బ్యాంక్స్. సో మీకు కానీ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఉంటే ఒక పాయింట్ మీకు తెలియాలి. సో ఈ నాబార్డ్ అనేది ఏదైతే ఉందో ఇది ఎవరికి లోన్స్ అనేది ప్రొవైడ్ చేయదు. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, నాబార్డ్ ఏదైతే ఉందో ఇది ఎవరికి డైరెక్ట్గా లోన్ అనేది ప్రొవైడ్ చేయదు. ఓకే, ఇప్పుడు నేను ఉన్నాను, సో నేను రూరల్ అవ్వచ్చు, లేకపోతే అర్బన్ ఏరియాలో ఉండే సిటిజన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. నేను నాబార్డ్ దగ్గరికి వెళ్ళి లోన్ తీసుకుంటాను అంటే కుదరదు అనమాట. ఇట్ డజంట్ ప్రొవైడ్. ఈ పాయింట్ మీకు తెలిస్తే ఆటోమేటిక్గా యూ కెన్ ఎలిమినేట్ ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ డి. రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి అనమాట. ఓకేనా? సో నాబార్డ్ అనేది ఏ కస్టమర్కి కూడా, ఏ సిటిజన్స్కి కూడా డైరెక్ట్గా లోన్ అనేది ప్రొవైడ్ చేయదు. మరి నాబార్డ్ ఎందుకు ఉంది? ఓకేనా, మరి నాబార్డ్ ఎందుకు ఉంది, దాని యొక్క ఫంక్షన్ ఏంటి చెప్తాను చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. సో లెట్స్ టేక్ సమ్ పాయింట్స్. నాబార్డ్. సో నాబార్డ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటమ్మా? నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఓకే, సో దీనికి సంబంధించిన కొంచెం బ్యాక్గ్రౌండ్ చెప్తాను చూడండి. మనకి యాక్చువల్గా ఏం జరిగిందంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళిద్దరూ కలిసి ఒక కమిటీని ఎస్టాబ్లిష్ చేశారు. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 30th March 1979. సో ఈరోజు ఒక కమిటీని ఎస్టాబ్లిష్ చేశారు. సో ఆ కమిటీకి చైర్మన్ ఎవరంటే బి శివరామన్. ఎవరు? బి శివరామన్. సో హీ ఈస్ ద చైర్మన్ ఆఫ్ దిస్ పర్టికులర్ కమిటీ. సో జనరల్గా కమిటీకి ఎవరైతే చైర్మన్ ఉంటారో అదే పేరుని పెట్టడం జరుగుతుంది. సో ఈ పర్టికులర్ కమిటీ పేరు కూడా శివరామన్ కమిటీ. ప్లీజ్ రిమెంబర్, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా? బిట్ అడిగే ఛాన్స్ ఉంది. నాబార్డ్కి రిలేటెడ్గా కమిటీ ఏంటంటే శివరామన్ కమిటీ. ఓకే, సో వీళ్ళకి ఒక ఫంక్షన్ అనేది, ఒక రెస్పాన్సిబిలిటీ అనేది అప్పగించారు. ఏంటిదంటే రూరల్ డెవలప్మెంట్ కోసం, సో రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం కోసం, సో రూరల్ హౌస్ హోల్డ్స్ని ఎంపవర్మెంట్ చేయడం కోసం, సో రూరల్ ఏరియాస్కి లేకపోతే రూరల్ పీపుల్కి క్రెడిట్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం కోసం. ఓకే, సో ఎలా మనం ఇన్స్టిట్యూషన్స్ని క్రియేట్ చేయాలి, ఏది క్రియేట్ చేయాలి, కొన్ని సజెషన్స్ ఇవ్వండి అని చెప్పి ఈ కమిటీని ఎస్టాబ్లిష్ చేశారు. సో ఈ కమిటీ ఏం చేసిందంటే ఒక రిపోర్ట్ని ఇవ్వటం అనేది జరిగింది. సో ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని ఒక యాక్ట్ని పాస్ చేసింది పార్లమెంట్. సో ఆ యాక్ట్ పేరేంటంటే యాక్ట్ 61. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఏంటమ్మా? యాక్ట్ 61. సో ఈ యాక్ట్ 61 ఏదైతే ఉందో ఇది ఎప్పుడు పాస్ అయిందంటే పార్లమెంట్లో 1981లో పాస్ అయింది. సో ఈ యాక్ట్ 61ని బేస్ చేసుకొని ఒక ఇన్స్టిట్యూషన్ని క్రియేట్ చేశారు. ఆ ఇన్స్టిట్యూషన్ పేరే నాబార్డ్. ఏంటిదమ్మా? నాబార్డ్. సో నాబార్డ్ యాక్ట్ 1981 అని చెప్పుకోవడం పిలవచ్చు, బట్ యాక్చువల్ నేమ్ వచ్చేసరికి యాక్ట్ 61. ఓకేనా? వీటన్నిటిని గుర్తుపెట్టుకోవాల్సిందే, ఎందుకంటే ఏది ఇస్తాడు ఏది ఇవ్వడం మనం చెప్పలేం కాబట్టి. ఓకే, పర్ఫెక్ట్. సో మనకి ఈ నాబార్డ్ అనేది ఎప్పటి నుంచి ఫోర్స్లోకి వచ్చింది సార్ అంటే ఫ్రమ్ 12th July 1982. సో 12th July 1982 నుంచి నాబార్డ్ అనేది మనకి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. సో దీనికి కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి అండ్ ఇప్పటి వరకు ఇది చాలా ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చింది. వాటి వల్ల చాలా రిజల్ట్స్ అనేవి మనకి కనిపించాయి. ఓకేనా? సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సో ఒక కమిటీని ఎస్టాబ్లిష్ చేశారు. సో ఆ కమిటీకి చైర్మన్ ఎవరంటే శివరామన్ కమిటీ. సో మనకి స్టేట్మెంట్ ఎలా రావచ్చు అంటే నాబార్డ్ అనేది ఏదైతే ఉందో ఇది ఏ కమిటీ యొక్క రికమెండేషన్స్ని బేస్ చేసుకొని క్రియేట్ చేశారు. ఆప్షన్స్ ఇస్తారు, రంగరాజన్ కమిటీ ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్పి. సో ఆన్సర్ వచ్చేసరికి బి శివరామన్. సో యాక్ట్ పేరేంటి? యాక్ట్ 61 లేదా నాబార్డ్ యాక్ట్ 1981. సో నాబార్డ్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఇది ఏం చేస్తుందంటే ఆర్ఆర్బీస్, రీజనల్ రూరల్ బ్యాంక్స్ని అండ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ని కంట్రోల్ చేస్తుంది, సూపర్వైజ్ చేస్తుంది, రెగ్యులేట్ చేస్తుంది. సో ఇలా చేసే అధికారం నాబార్డ్కి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇంకొక యాక్ట్ నుంచి వస్తుంది. సో ఆ యాక్ట్ పేరేంటంటే బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949. సో బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 ఏదైతే ఉందో ఇది నాబార్డ్కి పవర్స్ ఇస్తుందన్నమాట. ఏ పవర్స్? టు కంట్రోల్ అండ్ సూపర్వైజ్ ఆర్ఆర్బీ అండ్ కోఆపరేటివ్ బ్యాంక్స్. సో ఈ ఆర్ఆర్బీస్, కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏం చేస్తాయంటే వీళ్ళు రూరల్ హౌస్ హోల్డ్స్కి డైరెక్ట్గా లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా? సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే రూరల్ హౌస్ హోల్డ్స్కి నాబార్డ్ అనేది డైరెక్ట్గా క్రెడిట్ అసిస్టెన్స్ని ప్రొవైడ్ చేయదు. జస్ట్ పై నుంచి కంట్రోల్ చేస్తూ ఉంటుంది, గైడ్ చేస్తూ ఉంటుంది.
ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుంది. సో వాటిని బేస్ చేసుకొని కింద లేయర్లో ఉన్న ఆర్ఆర్బీస్, కోఆపరేటివ్ బ్యాంక్స్ వీళ్ళు రూరల్ హౌస్ హోల్డ్స్కి క్రెడిట్ అసిస్టెన్స్, నథింగ్ బట్ లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో నాబార్డ్కి కొన్ని ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఉంటాయి. సో ఇవి కూడా చెప్తాను, ఒకసారి చూడండి. సో నాబార్డ్ యొక్క ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటంటే రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయాలి. అంటే రూరల్ విలేజెస్లో మనకి రోడ్స్ కన్స్ట్రక్షన్ కానీ, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కానీ, వాటర్ షెడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ ఇటువంటివి చేస్తూ ఉండాలి. నెక్స్ట్ వన్, ఈ ఆర్ఆర్బీస్ అండ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని సూపర్వైజ్ చేయటం, ఓకేనా, గైడెన్స్ ఇవ్వటం, ఇటువంటివి చూస్తూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్ ఏంటంటే జనరల్గా మనకి ఆర్బీఐ ఏదైతే ఉందో ఇది లైసెన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఎవరికి? ఆర్ఆర్బీస్కి, కోఆపరేటివ్ బ్యాంక్స్కి. సో అలా లైసెన్స్ ప్రొవైడ్ చేసేటప్పుడు నాబార్డ్ ఏం చేస్తుందంటే ఆర్బీఐకి కొన్ని రికమెండేషన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఎస్ డియర్ ఆర్బీఐ, మీరు ఈ పర్టికులర్ ఆర్ఆర్బీకి, కోఆపరేటివ్ బ్యాంక్స్కి సో లైసెన్స్ ప్రొవైడ్ చేయాలి అంటే వీటిని చెక్ చేయండి, ఈ క్రైటీరియాని ఒకసారి చెక్ చేయండి, ఈ స్టెప్స్ని ఫాలో అవ్వండి. ఇలా కొన్ని రికమెండేషన్స్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఎవరు? నాబార్డ్. ఎవరికి ప్రొవైడ్ చేస్తుంది? ఆర్బీఐకి. ఏ ఇష్యూ మీద? లైసెన్స్ ఇష్యూ మీద అనమాట. ఓకేనా, డన్. నెక్స్ట్ వన్ ఏంటంటే నాబార్డ్ ఏం చేస్తుందంటే డెవలప్మెంటల్ స్కీమ్స్ని కూడా ప్లాన్ చేస్తుంది. అంటే నథింగ్ బట్ ప్రోగ్రామ్స్. సో ఈ రూరల్ ఏరియాస్ని డెవలప్ చేయాలి అంటే ఎటువంటి ప్రోగ్రామ్ని తీసుకురావాలి. సో ఇలా ప్రోగ్రామ్స్ని తయారు చేసి ఆర్బీఐకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసరికి హ్యాండీక్రాఫ్ట్ ఆర్టిజన్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేసి వాళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్స్కి మార్కెట్ యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మోస్ట్ ఇంపార్టెంట్ వన్, వాటర్ షెడ్ డెవలప్మెంట్. సో మనకి రూరల్ ఏరియాస్లో ఈ రెయిన్ వాటర్ని హార్వెస్ట్ చేసే విధంగా, గ్రౌండ్ వాటర్ని రీఛార్జ్ చేసే విధంగా, ఎక్కువగా వాటర్ అనేది ఎక్స్ప్లాయిట్ అవ్వకుండా సో వాటర్ని కన్జర్వ్ చేయటం, సో ఇటువంటి మంచి మంచి యాక్టివిటీస్ చేస్తూ ఉంటుందన్నమాట. ఓకేనా, రైట్. సో ఇప్పటి వరకు నాబార్డ్ అనేది చాలా మంచి మంచి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది. సో వాటిలో ఒకటి ఏంటంటే కిసాన్ క్రెడిట్ కార్డ్. ఏంటిదమ్మా? కిసాన్ క్రెడిట్ కార్డ్. దీన్ని 1998లో తీసుకొచ్చారు. అంటే దీని తర్వాత వచ్చింది, రీసెంట్గా వచ్చింది రూపే కిసాన్ కార్డ్స్. ఏంటిదమ్మా? రూపే కిసాన్ కార్డ్స్. సో ఇటువంటి ఇనిషియేటివ్స్ చూసినప్పుడు మీ బుర్రకి వాటి తట్టాలి. ఏంటిది అది? ఈ నాబార్డ్ ఏదైతే ఉందో ఇది ఫినాన్షియల్ ఇంక్లూజన్ని ప్రమోట్ చేస్తుంది. సో జనరల్గా మన అగ్రికల్చర్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి క్రెడిట్ అనేది అంత ఈజీగా దక్కదు, బ్యాంకింగ్ సర్వీసెస్ అనేది వీళ్ళకి రీచ్ అవ్వవు. బట్ నాబార్డ్ ఏం చేస్తుంది? రూరల్ ఏరియాస్కి కూడా బ్యాంకింగ్ సర్వీసెస్ అనేది రీచ్ అయ్యే విధంగా వర్క్ చేస్తుంది అనమాట. అంతే కదా. ఇక్కడ మీరు కానీ గమనిస్తే కిసాన్ అంటే ఎవరు? ఫార్మర్. సో ఫార్మర్ ఎక్కడ ఉంటాడు? రూరల్ ఏరియాస్. మరి రూరల్ ఏరియాస్కి బ్యాంకింగ్ సర్వీసెస్ వెళ్తాయా? వెళ్ళవు. మరి వెళ్ళేలాగా ఎవరు చేస్తున్నారు? నాబార్డ్. సో దీన్నే మనం ఏమంటున్నాం? ఫినాన్షియల్ ఇంక్లూజన్. దట్స్ ఇట్. ఓకేనా. సో ఫార్మర్స్కి కూడా బ్యాంకింగ్ సర్వీసెస్ అనేది వెళ్ళాలి, వాళ్ళకు కూడా క్రెడిట్ కార్డ్స్ అనేవి ఉండాలి. ఓకేనా. సో ఇలా చాలా మంచి మంచి ఇనిషియేటివ్స్ నాబార్డ్ అయితే తీసుకొచ్చింది. వీటితో పాటు ట్రైబల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని కూడా స్టార్ట్ చేసిందనమాట. సో దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 2003 to 2004లో స్టార్ట్ చేసింది. అండ్ నెక్స్ట్ వన్ రీసెంట్గా ఇది తీసుకొచ్చిన మంచి ఇనిషియేటివ్ ఏంటంటే ఈ శక్తి. ఇట్ వాజ్ ఇన్ ద ఇయర్ 2015. 2015లో ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. సో ఈ ప్రోగ్రాంలో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఉమెన్కి రిలేటెడ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి కదా, సో ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి సంబంధించిన డేటా మొత్తాన్ని డిజిటల్గా స్టోర్ చేయటం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి బ్యాంకింగ్ సర్వీసెస్ని ఆన్లైన్ పోర్టల్ ద్వారా ప్రొవైడ్ చేయాలి అని చెప్పి ఒక పోర్టల్ని తయారు చేశారు. సో దాన్ని మనం ఈ శక్తి అని చెప్పి పిలుస్తామన్నమాట. ఓకేనా. సో చక్కగా ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఆన్లైన్ నుంచే లోన్స్ని అప్లై చేసుకోవడం కానీ, వాళ్ళకి సంబంధించిన అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని ట్రాకింగ్ చేసుకోవటం, దాని యొక్క స్టేటస్ ఏంటి, అప్రూవల్ వచ్చిందా లేదా, సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఆన్లైన్లోనే మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని మనం ఈ శక్తి అని చెప్పి పిలుస్తాం. ఓకేనా. సో ఇలా చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ అయితే చేసింది. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి సంబంధించిన బ్యాంక్ లింకేజ్ ప్రాజెక్ట్ అని చెప్పి 1992లోనే స్టార్ట్ చేసింది. తర్వాత 1998లో కిసాన్ క్రెడిట్ కార్డు, తర్వాత రూపే కిసాన్ కార్డ్స్, ట్రైబల్ డెవలప్మెంట్ ప్రోగ్రాము, ఈ శక్తి. ఓకేనా. అండ్ ఈ పర్టికులర్ నాబార్డ్ ఏదైతే ఉందో ఇది కొన్ని ఫండ్స్ని క్రియేట్ చేస్తుంది. లైక్ స్పెషల్ లిక్విడిటీ ఫండ్ అని చెప్పి, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అని చెప్పి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ అని చెప్పి, ఓకేనా, మైక్రో ఇరిగేషన్ ఫండ్ అని, ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ ఫండ్ అని చెప్పి ఇలా మల్టిపుల్ ఫండ్స్ని క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే నాబార్డ్ అనేది ఏదైతే ఉందో ఇది ఏ పర్టికులర్ హౌస్ హోల్డ్కి డైరెక్ట్గా లోన్ అనేది ప్రొవైడ్ చేయదు. ఓకేనా. సో ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే, సో పైన మనకి గవర్నమెంట్ ఉంటుంది, టాప్ లేయర్లో మనకి గవర్నమెంట్ ఉంటుంది,
సో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే నాబార్డ్కి ఫండ్స్ని అలొకేట్ చేస్తుంది. డన్. సో ఇప్పుడు నాబార్డ్ ఏం చేస్తుందంటే దీని కింద వర్క్ చేసే రీజనల్ రూరల్ బ్యాంక్స్కి, కోఆపరేటివ్ బ్యాంక్స్కి ఈ ఫండ్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఇప్పుడు ఆర్ఆర్బీ దగ్గర సమ్ అమౌంట్ ఉంది, కోఆపరేటివ్ బ్యాంక్స్ దగ్గర సమ్ అమౌంట్ ఉంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే సో పేదలకి, నథింగ్ బట్ రూరల్ విలేజెస్లో ఉన్న ఫార్మర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకేనా? అంతేగాని నాబార్డ్ డైరెక్ట్గా వెళ్ళిపోయి ఎవరికి లోన్స్ని ప్రొవైడ్ చేయదు, ఎవరి దగ్గర డిపాజిట్స్ని తీసుకోదు. ఓకేనా? రైట్. సో ఇది ఒక్కటి తెలిస్తే చాలు, ఈజీగా ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేసేయచ్చు. సో రీజనల్ రూరల్ బ్యాంక్స్ కానీ ల్యాండ్ డెవలప్మెంట్ బ్యాంక్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఇది రూరల్ హౌస్ హోల్డ్స్కి క్రెడిట్ అసిస్టెన్స్ అనేది డైరెక్ట్గా ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా? సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 1 and 3 ఓన్లీ. సో ఎప్పటి నుంచో నేను మీకు చెప్తాను అన్న కాన్సెప్ట్ ఈరోజు చెప్పబోతున్నాను. సో కాన్సెప్ట్ ఏంటంటే ఆపరేషన్ ట్విస్ట్. సో ఆపరేషన్ ట్విస్ట్ మీకు తెలియాలి అంటే ఫస్ట్ మీకు కొన్ని బేసిక్ పాయింట్స్ తెలియాలి. సో ఆ బేసిక్ పాయింట్స్ ఏంటి సో చెప్తాను చూడండి. సమ్ బేసిక్స్. సో బాండ్ గురించి కొన్ని పాయింట్స్ మీకు తెలియాలి. సో ఫస్ట్ వన్ ఏంటంటే బాండ్ మీద మనకి 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి అన్నమాట. అవేంటంటే ఫేస్ వాల్యూ ఒకటి, కూపన్ రేట్ ఒకటి, టెన్యూర్ ఒకటి. ఈ 3 ఉంటాయి అన్నమాట. సో ఫేస్ వాల్యూ అంటే నథింగ్ బట్ ప్రైస్ ఆఫ్ ద బాండ్. సో నేనేంటంటే జనరల్గా మీకు అర్థం కావటం కోసం ఎగ్జాంపుల్స్లో నేను నెంబర్స్ చాలా చిన్నవి తీసుకోవటం, వేరేవి తీసుకుంటున్నా మీకు అర్థం కావటం కోసమే. బట్ యాక్చువల్గా జరిగేది ఆ యాక్చువల్ నెంబర్స్ వేరే. సో రీసెంట్గా చూసాను ఒక పర్టికులర్ వీడియోలో ఒక పర్టికులర్ స్టూడెంట్ కామెంట్ పెట్టారు. ఏమని? సార్ మీరు ఇన్కమ్ ట్యాక్స్ది ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పారు కదా, అది రాంగ్. సో 250 రూపీస్ అవుతుంది, లేకపోతే 5000 కాదు, ఇది కాదు, అది కాదు అని చెప్పి కామెంట్ పెట్టాడు. నేను అప్పుడే చెప్పా, ఆ ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడే చెప్పా, నేను ఈ నెంబర్స్ అనేవి జస్ట్ మీకు అర్థం కావడం కోసం మాత్రమే ఇలా తీసుకుంటున్నాను. యాక్చువల్ నెంబర్స్ అయితే ఇవి కాదు, అవి మీరు తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీరు రాసేది గ్రూప్ 1 ఎగ్జామ్. సో ఎగ్జామ్ రిలేటెడ్ కంటెంట్ తెలుసుకోండి. ఇన్కమ్ ట్యాక్స్ ఎంత పడుతుంది, ఎంత పర్సెంటేజ్, అవన్నీ మీకు ఎందుకు? యాక్చువల్ క్యాలిక్యులేషన్తో మీకేం పని ఉంది? ఎగ్జామ్లో ఆడేమైనా మ్యాథ్స్ ప్రాబ్లమ్ ఇస్తాడు క్యాలిక్యులేట్ చేయమని? సో మీ శాలరీ ఎంత, మీ ట్యాక్స్ స్లాబ్ ఎంత, మీ మీద పడే పర్సంటేజ్ ఎంత, సో ఎంత ట్యాక్స్ కట్టాలి మీరు క్యాలిక్యులేట్ చేయండి అని చెప్పి అడుగుతాడా? లేదు కదా. సో నేను మీకు అర్థం కావడం కోసం ఆ నెంబర్స్ని తీసుకొని చెప్పాను. మనకు అక్కడ కాన్సెప్ట్ అర్థమైతే చాలు. నేను ఇన్కమ్ ట్యాక్స్ నేను పే చేస్తున్నాను, నాకు తెలియదేంటి ఎంత పర్సంటేజ్ పడిద్ది అనేది. ఐఎమ్ ద ట్యాక్స్ పేయర్ బ్రో. సో ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ మైండ్. రైట్. సో నేను ఏ నెంబర్ చెప్పినా సరే అది జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మాత్రమే, దాన్ని అలాగే ట్రీట్ చేయండి. ఓకే. సో జనరల్గా బాండ్స్ అనేది 100 రూపీస్ అన్నా, 1000 రూపీస్ అన్నా, బట్ యాక్చువల్గా ఉండవు, ఇంకా ఎక్కువగా వాల్యూలో ఉంటాయి. 10,000, 20,000, 30,000, లక్ష పైన ఉంటాయి. ఆ నెంబర్స్ తీసుకుంటూ వెళ్తే మనకి ఇక్కడ క్యాలిక్యులేషన్ కాంప్లెక్స్గా మారిపోతుంది, సబ్జెక్ట్ అనేది అర్థం కాదు. సో నేను మీకు సింప్లర్ వేలో ప్రజెంట్ చేస్తున్నాను. రైట్. సో బాండ్ మీద ఫేస్ వాల్యూ ఉంటుంది. సో ఫేస్ వాల్యూ అంటే నథింగ్ బట్ ప్రైస్ ఆఫ్ ద బాండ్. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 తీసుకోండి. ఓకేనా? 1000. సో దీని మీద కూపన్ రేట్ అంటే ఏంటంటే నథింగ్ బట్ ఇంట్రెస్ట్ రేట్ అనమాట. సో ఎవరైతే ఆ బాండ్ని కొంటారో వాళ్ళకి అంత పర్సంటేజ్ వడ్డీని ఆ బాండ్ ఇష్యూవర్ పే చేస్తాడు. సో ఇక్కడ గవర్నమెంట్ ఉంది, ఇక్కడ నేనున్నాను, మైసెల్ఫ్ వెంకట్. సో ఇవి 2 తీసుకోండి. సో గవర్నమెంట్ ఏం చేసిందంటే నాకు బాండ్ని ఇష్యూ చేసింది, నేనేం చేశాను, డబ్బులు ఇచ్చి ఆ బాండ్ని కొనుక్కున్నాను. సో నేను బాండ్ని కొనుక్కున్నా కాబట్టి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇట్ విల్ పే మీ కూపన్ రేట్. నాకు ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ రేట్ అనేది పే చేస్తూ ఉంటుంది. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 10% తీసుకోండి. సో 10% అంటే 100 రూపీస్. సో ఎవ్రీ మంత్ గవర్నమెంట్ నాకు ఏం చేస్తుందంటే 100 రూపాయలు కడుతూ ఉంటుంది. ఓకేనా? సో టెన్యూర్ వచ్చేసరికి 1 year అనుకోండి. సో 1 year అయిపోయిన తర్వాత నేనేం చేస్తాను, ఈ బాండ్ తీసుకెళ్ళి గవర్నమెంట్కి ఇచ్చేస్తాను. సో గవర్నమెంట్ ఏం చేస్తుంది, నా 1000 రూపాయలు నాకు ఇచ్చేస్తుంది. కథం. ఓకేనా? పర్ఫెక్ట్. సో ఇప్పుడు మీకు ఫేస్ వాల్యూ అంటే ఏంటో తెలిసింది, కూపన్ రేట్ అంటే ఏంటో తెలిసింది, టెన్యూర్ అంటే ఏంటో తెలిసింది. ఇప్పుడు మీకు తెలియాల్సింది ఏంటంటే ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఈల్డ్ రేట్. ఏంటిదమ్మా? ఈల్డ్ రేట్. సో ఈల్డ్ రేట్ అంటే ఏంటి చెప్తాను చూడండి. సో 2 కేసెస్ తీసుకోండి, 2 సినారియోస్. సినారియో 1, ఇట్ ఈజ్ ఎ నార్మల్ సిచ్యువేషన్. ఏంటిదమ్మా? ఇట్ ఈజ్ ఎ నార్మల్ సిచ్యువేషన్. సో బాండ్ ఉంది. సో బాండ్ని ఒక పర్టికులర్ పర్సన్ 1000 పెట్టి కొన్నాడు. సో ఆ బాండ్ ఇష్యూర్ ఎవడైతే ఉన్నాడో వాడు 10% ఇస్తానని చెప్పి మాట ఇచ్చాడు. అంటే టెన్యూర్ వచ్చేసరికి 1 year. సో ఇక్కడ వీడికి బాండ్ కొన్నవాడికి ప్రాఫిట్ ఎంత, 10% అనమాట. అంతే ఎంత, 100 రూపాయలు. ఎక్కడి వరకు క్లియర్ కదా? రైట్.
సెకండ్ సిచ్యువేషన్ తీసుకోండి. సో ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ పర్టికులర్ బాండ్కి డిమాండ్ బాగా పెరిగింది. ఏమైంది? డిమాండ్ బాగా పెరిగింది. సో డిమాండ్ పెరిగితే ఏమవుతుంది? ఆ బాండ్ హోల్డరు బాండ్ యొక్క ప్రైస్ పెంచుతాడు. అంటే ఎలా జరుగుతుందో చెప్తాను చూడండి. సో దిస్ ఈజ్ గవర్నమెంట్. గవర్నమెంట్ ఏం చేసిందంటే లాంగ్ టర్మ్ బాండ్స్ని, బాగా వినండి, లాంగ్ టర్మ్ బాండ్స్ని మార్కెట్లోకి వదిలింది. సో వదిలిన తర్వాత ఆ బాండ్స్ని ముగ్గురు కొనుక్కున్నారు. ఎంతమంది? ముగ్గురు. సో గవర్నమెంట్ దగ్గర డైరెక్ట్గా కొనుక్కున్నారు కాబట్టి, అంటే ఒరిజినల్ ఇష్యూవర్ దగ్గర డైరెక్ట్గా కొనుక్కున్నారు కాబట్టి దీన్ని మనం ప్రైమరీ మార్కెట్ అని చెప్పి పిలుస్తాం. ఓకే. సో సెకండరీ మార్కెట్ ఇక్కడ ఒకటి ఉంది. సో ఇక్కడ చాలామంది ఈ లాంగ్ టర్మ్ బాండ్స్ని కొనడం కోసం వెయిట్ చేస్తున్నారు. అరే లాంగ్ టర్మ్ బాండ్స్ మీద మంచి ఇన్కమ్ వచ్చే ఛాన్స్ ఉంది, మనకి మంచి ప్రాఫిట్స్ వస్తాయి, సో లాంగ్ టర్మ్ బాండ్ కొందాము అని చెప్పి చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో దెర్ ఈజ్ ఏ లాట్ ఆఫ్ డిమాండ్. సో గవర్నమెంట్ ఇష్యూ చేసిన ఈ లాంగ్ టర్మ్ బాండ్స్కి డిమాండ్ అనేది బాగా పెరిగిపోయింది. సో వీళ్ళ ముగ్గురు ఒక్కొక్క బాండ్ని ఎంత పెట్టి కొన్నారు? 1000 రూపాయలు పెట్టి కొన్నారు ఒక్కొక్క బాండ్ని. ముగ్గురు దగ్గర 3 బాండ్స్ ఉన్నాయి. ఓకే. సో వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళందరినీ చూస్తారు. అరే వీళ్ళు ఏంటో ఎట్టగబడుతున్నారు, నాకు కావాలి అంటున్నారు. సో డిమాండ్ బాగా పెరిగింది కదా, సో మనం ఎందుకు ప్రైస్ పెంచకూడదు? ఓకేనా? ఈ 1000 రూపాయలు వర్తున్న బాండ్ని మనం 1100కి అమ్ముదాము. ఓకేనా? 1100కి అమ్ముదామని చెప్పి వీళ్ళు ఏం చేస్తారంటే ఆ బాండ్స్ యొక్క ప్రైజెస్ని పెంచుతారనమాట. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? వీళ్ళలో ఒకడు వచ్చి ఒక బాండ్ని కొన్నాడు అనుకోండి. ఓకేనా? సెకండరీ మార్కెట్ నుంచి ఒక పర్టికులర్ పర్సన్ వచ్చి వీళ్ళ ముగ్గురులో ఒకటి దగ్గర ఒక బాండ్ కొన్నాడు. ఎంత పెట్టి కొన్నాడు? 1100 పెట్టి కొన్నాడు. పాయింట్ నెంబర్ 1. అండ్ ఆ పర్టికులర్ బాండ్ మీద ఇంట్రెస్ట్ రేట్ ఆర్ కూపన్ రేట్ ఎంత ఉందంటే 10%. అండ్ ఆ పర్టికులర్ బాండ్ ఏదైతే ఉందో దాని యొక్క టెన్యూర్ వచ్చేసరికి 2 years అనుకోండి. ఓకేనా? పర్ఫెక్ట్. బట్ ఇక్కడ మీరు కానీ గమనిస్తే యాక్చువల్ ప్రైస్ ఆఫ్ ద బాండ్ వచ్చేసరికి 1000 రూపీస్ మాత్రమే. ఓకేనా? ఆ బాండ్ మీద ప్రింట్ ఎంత వేసి ఉంది? 1000 రూపాయలు మాత్రమే. బట్ నువ్వు ఎంత పెట్టి కొన్నావు? 1100 పెట్టి కొన్నావు. ఎందుకు? డిమాండ్ పెరిగింది కాబట్టి, అందరూ ఎగబడుతున్నారు కాబట్టి వాడు నీకు 1000 రూపాయలకి అమ్మాల్సిన దాన్ని 1100కి అమ్మాడు. ఓకే. సో 2 years అయిపోయింది. ఆ 2 years వరకు ఆ బాండ్ నీ దగ్గరే భద్రంగా పెట్టుకున్నావు. సో 2 years అయిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాలి. గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి నువ్వేం చేయాలి? ఆ బాండ్ని గవర్నమెంట్కి ఇచ్చేయాలి. గవర్నమెంట్ నీకు ఏం చేస్తుంది? ఆ బాండ్ మీద ఎంతైతే ఫేస్ వాల్యూ ఉందో, ఓకేనా, ఆ 1000 రూపీస్ ప్లస్ ఆ 10% రెండింటిని యాడ్ చేసి ఇస్తుంది అనమాట. ఇప్పుడు నీకు ఎంత వస్తుంది? 1100 వస్తుంది అనమాట. ఎంత వచ్చింది? 1100 వచ్చింది. బట్ నువ్వు ఎంత పెట్టి కొన్నావు? 1100 పెట్టి కొన్నావు. ఇక నీకు వచ్చింది ప్రాఫిటా లాస్ అంటే లాస్. నీకు ఇక్కడ ఎటువంటి లాభం జరగలేదు. ఓకేనా? సో యాక్చువల్గా నువ్వు కొనాల్సింది ఎంత అంటే 1000 రూపాయలు పెట్టి నువ్వు కొనాలి. ఓకేనా? సో 1000 రూపీస్ పెట్టి నువ్వు కొనాలి. ఇలా కొంటే టెన్యూర్ అయిపోయిన తర్వాత 10% వేసి గవర్నమెంట్ ఇస్తుంది. సో 10% ఆఫ్ 1000 ఎంత? 100 రూపీస్. ఓకేనా? 100 రూపీస్. సో నీకు టోటల్గా ఎంత వస్తుంది? 1100 వస్తుంది. కథం. సో ఇక్కడ నీకు వచ్చిన ఈ ప్రాఫిట్ ఏదైతే ఉందో, ఈ 10% ప్రాఫిట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఈల్డ్ రేట్ అంటాం. ఓకేనా? రైట్. బట్ అన్ఫార్చునేట్లీ ఏం జరిగిందంటే ఈ బాండ్స్కి డిమాండ్ పెరగడం ద్వారా ప్రైజెస్ పెరిగాయి. ఎవరు పెంచారు? ఈ మిడిల్ మెన్స్ పెంచారనమాట. గవర్నమెంట్ ఏం పెంచలా. గవర్నమెంట్ 1000 రూపాయలు పెట్టి ప్రింట్ చేసి నీకు ఇచ్చింది. గవర్నమెంట్ ఏం మళ్ళీ డిమాండ్ పెరిగింది ప్రైజెస్ పెంచాలని చెప్పి 1100 పెట్టి మళ్ళీ ఏం ప్రింట్ చేయలేదు. వీళ్ళు పెంచారు. ఓకేనా? వాళ్ళు పెంచడం ద్వారా నువ్వేం చేసావంటే 1100 పెట్టి కొన్నావు. సో 2 years వెయిట్ చేసావు. అయిన తర్వాత గవర్నమెంట్ దగ్గరికి తీసుకెళ్ళావు. గవర్నమెంట్ ఏం చేస్తుంది? నీకు 10% కూపన్ రేట్ ఇవ్వాలి. ఆ 10% 1100 మీద క్యాలిక్యులేట్ చేయదు. ఓకేనా? ఈ 1100 అనేది గవర్నమెంట్కి సంబంధం లేదు. గవర్నమెంట్ ఆ పర్టికులర్ బాండ్ మీద ఎంతైతే ఫేస్ వాల్యూ ప్రింట్ చేసి ఉందో దానికి మాత్రమే కూపన్ రేట్ని యాడ్ చేసి ఇస్తుంది. సో గవర్నమెంట్ ఏం చేస్తుంది? 100ని యాడ్ చేసి ప్లస్ 1000ని యాడ్ చేసి నీకు ఇస్తుంది. సో నీకు వచ్చేది మళ్ళీ 1100. ఓకేనా? రైట్. ఇప్పుడు మీరు ఈల్డ్ రేట్ ఎంత వచ్చిందో ఆలోచించండి. సో నువ్వు ఎంత పెట్టి కొన్నావు? 1100 పెట్టి కొన్నావు. ఇక్కడ చూడండి. ఓకే, 1100 పెట్టి కొన్నావు. గవర్నమెంట్ నీకు ఎంత ఇచ్చింది? 100 రూపాయలు ఇచ్చింది యాజ్ ఏ ప్రాఫిట్. సో ఈ 100 అనేది 1100లో ఎంత పర్సంటేజ్? 10% అంటే కాదు, 10% కంటే తక్కువ అనమాట. సో యాక్చువల్గా వచ్చేసరికి 9.09%. ఓకేనా? సో నార్మల్ కండిషన్స్లో నీ యొక్క ఈల్డ్ రేట్ వచ్చేసరికి 10% అనమాట. నథింగ్ బట్ 10% ప్రాఫిట్ నీకు వచ్చేది. బట్ డిమాండ్ పెరిగింది,
సో డిమాండ్ పెరగడం ద్వారా ఈ మిడిల్ మెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారంటే ఈ బాండ్ యొక్క వాల్యూ కంటే ఎక్కువ ప్రైస్కి అమ్మేశారు నీకు, నువ్వు మోసపోయావు. ఓకేనా? సో నువ్వు 1100 పెట్టి కొన్నావు. సో ఆ 1100లో గవర్నమెంట్ ఇచ్చిన 100 రూపాయల ప్రాఫిట్ని నువ్వు క్యాలిక్యులేట్ చేస్తే నీకు ప్రాఫిట్ అనేది 9.09% మాత్రమే వస్తుందన్నమాట, 10% కాదు. సో ఇక్కడ ఏం జరిగింది, ఈల్డ్ అనేది తగ్గింది. ఈ పాయింట్ మీకు తెలియాలి, ఇది చెప్పడం కోసం ఇదంతా చెప్పా. ఓకేనా? ఏమైంది, ఈల్డ్ అనేది తగ్గింది. సో 1 సెకండ్ ఇదంతా జరిపేస్తాను. సో ఈల్డ్ రేట్ అంటే ఇప్పుడు మీకు అర్థమైందనమాట. సో చూడండి, సో మనం ఇప్పటి వరకు ఏం చూసామంటే బాండ్స్ యొక్క డిమాండ్ పెరిగితే ప్రైజెస్ పెంచుతారనమాట మిడిల్ మెన్స్. సో ప్రైజెస్ పెరిగాయి అనుకోండి, దాన్ని కొన్న వాళ్ళకి ఈల్డ్ అంటే వాళ్ళకి వచ్చే ప్రాఫిట్ అనేది తగ్గిపోతుంది. ఓకేనా? రైట్. సో ఎప్పుడైతే మనకి ప్రాఫిట్స్ తగ్గిపోతున్నాయి అంటే ఈల్డ్ అనేది తగ్గిపోతుంది అని చెప్పి మనకి తెలుస్తుందో ఆటోమేటిక్గా దాన్ని మనం కొనటానికి ఇష్టపడం. ఓకేనా? దాన్ని పర్చేస్ చేయడానికి మనం ఇంట్రెస్ట్ చూపించాం. అంటే ఏంటి అర్థం, ఆ లాంగ్ టర్మ్ బాండ్స్ మీద మనము ఇన్వెస్ట్మెంట్ చెయ్యము. ఓకేనా? లాంగ్ టర్మ్ బాండ్స్ మీద మనం ఇన్వెస్ట్మెంట్ చెయ్యం. డన్. సో ఇప్పుడు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్లోకి వద్దాం. సో ఆపరేషన్ ట్విస్ట్ అంటే ఏంటో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఇట్ వాజ్ ఇన్ ద ఇయర్ 2019. సో 2019లో ఏం జరిగిందంటే ఆర్బీఐ ఏదైతే ఉందో ఇది రెపో రేట్ని రెడ్యూస్ చేసింది. ఏంటిదమ్మా, రెపో రేట్ని రెడ్యూస్ చేసింది. ఎంత రెడ్యూస్ చేసింది, 135 బేసిస్ పాయింట్స్. 135 బేసిస్ పాయింట్స్ అంటే ఎంత పర్సంటేజ్, 1.35%ని తగ్గించింది. ఓకే, ఎందుకు తగ్గించింది? సో రెపో రేట్ని తగ్గించింది అంటే ఏంటి అర్థం, నా దగ్గరికి వచ్చి లోన్స్ ఎక్కువగా తీసుకోండిరా బాబు అని అర్థం. ఓకేనా? సో ఆర్బీఐ ఇండైరెక్ట్గా బ్యాంక్స్కి చెప్తుంది, డియర్ బ్యాంక్స్ నేను రెపో రేట్ని తగ్గించాను. అంటే ఏంటి అర్థం, తక్కువ ఇంట్రెస్ట్ రేట్కే మీరు నా దగ్గరికి వచ్చి లోన్స్ తీసుకోవచ్చు. మీరు లోన్స్ తీసుకొని ఏం చేయాలి, బయటకు ఎక్కువగా లోన్స్ ఇవ్వండి. బయటకు ఎక్కువగా లోన్స్ ఇస్తే ప్రజలు మళ్ళీ ఎక్స్పెండిచర్ స్టార్ట్ చేస్తారు, కన్జంప్షన్ స్టార్ట్ చేస్తారు, ప్రొడక్షన్ యాక్టివిటీస్ జరుగుతుంది. ప్రజెంట్ 2019 ఇది ఎకనామిక్ గ్రోత్ అనేది చాలా డల్గా ఉంది. సో దీన్ని నేను ప్రమోట్ చేయాలి అనుకుంటున్నాను అని చెప్పి ఇండైరెక్ట్గా ఆర్బీఐ సిగ్నల్ ఇచ్చింది. ఎవరికి, బ్యాంక్స్కి. ఓకేనా? రెపో రేట్ని తగ్గించాను, నా దగ్గరికి వచ్చి లోన్స్ తీసుకోండి అని చెప్పి. బట్ బ్యాంక్స్ దీన్ని ఫాలో అవ్వలేదు. ఓకేనా? బ్యాంక్స్ దీన్ని ఫాలో అవ్వలేదు, ఈ పర్టికులర్ ఇంట్రెస్ట్ రేట్ని ట్రాన్స్మిషన్ చేయలేదు. సో ఆర్బీఐకి మళ్ళీ ప్రాబ్లం వచ్చింది. అర్రే, నేను అనుకున్న టార్గెట్ని రీచ్ అవ్వలేకపోతున్నాను. నా టార్గెట్ ఏంటి, యాజ్ అన్ ఆర్బీఐ ఎకనామిక్ గ్రోత్ని ప్రమోట్ చేయాలి. ప్రజెంట్ 2019 ఎకనామిక్ గ్రోత్ చాలా డల్గా ఉంది. నేనేం చేశాను, రెపో రేట్ని తగ్గించాను. బట్ దీన్ని బ్యాంక్స్ ట్రాన్స్మిట్ చేయలేదు. సో ఫెయిల్డ్. సో ఏం చేద్దాం? సో హియర్ కమ్స్ ద హీరో, ఆపరేషన్ ట్విస్ట్. సో ఒక హీరో వచ్చాడు, ఆపరేషన్ ట్విస్ట్. సో ఈ ఆపరేషన్ ట్విస్ట్ని యూజ్ చేసుకొని ఆర్బీఐ ఇప్పుడు ఎలా ఎకనామిక్ గ్రోత్ని ప్రమోట్ చేసిందో మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు ఆర్బీఐ ఏం చేసిందంటే మార్కెట్లోకి వచ్చింది. ఏం చేసింది, మార్కెట్లోకి వచ్చింది. మార్కెట్లోకి వచ్చి షార్ట్ టర్మ్ సెక్యూరిటీస్ని అమ్మిందనమాట. ఏం చేసింది, షార్ట్ టర్మ్ సెక్యూరిటీస్ని అమ్మింది, సెల్ చేసింది ఆర్బీఐ మార్కెట్లోకి. అంటే మార్కెట్లో ఉన్న బ్యాంక్స్, కమర్షియల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి షార్ట్ టర్మ్ సెక్యూరిటీస్ని అమ్మింది. ఓకే, సో షార్ట్ టర్మ్ సెక్యూరిటీస్ని అమ్మితే ఆర్బీఐకి ఏమొస్తుంది, డబ్బులు వస్తాయి. ఓకేనా? డబ్బులు వచ్చాయి. ఎంత వచ్చాయి, 10,000 crores కలెక్ట్ చేసింది. ఎంత, 10,000 కోట్లని కలెక్ట్ చేసింది. సో ఇప్పుడు ఆర్బీఐ ఏం చేసిందంటే ఈ 10,000 కోట్లని తీసుకెళ్ళి లాంగ్ టర్మ్ బాండ్స్ని కొనడానికి ఖర్చు పెట్టింది అనమాట. వీటిని లాంగ్ టర్మ్ బాండ్స్ని కొనడానికి ఖర్చు పెట్టింది. సో ఆర్బీఐ 10,000 కోట్లు తీసుకొని మార్కెట్లోకి వచ్చేసి బ్యాంక్స్ దగ్గర లేకపోతే మనలాంటి కామన్ పీపుల్ దగ్గర ఉన్న లాంగ్ టర్మ్ సెక్యూరిటీస్ని కొనటం స్టార్ట్ చేసింది. సో ఏమవుతుంది, పెద్ద ప్లేయర్ వచ్చాడు, 10,000 కోట్లు పెట్టి కొంటున్నాడు. సో ఆటోమేటిక్గా లాంగ్ టర్మ్ బాండ్స్ యొక్క డిమాండ్ అనేది పెరుగుతుంది. సో ప్రైజెస్ పెరిగాయి. ప్రైజెస్ పెరిగితే దాని అర్థం ఏంటి, ఈల్డ్ రేట్ అనేది తగ్గిపోతుంది. ఎవడైతే లాంగ్ టర్మ్ బాండ్ని కొనబోతున్నాడో వాడికి ఎక్కువగా ప్రాఫిట్స్ రావు. ఓకేనా? చాలా తక్కువ ప్రాఫిట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఏం జరుగుతుందో ఆలోచించండి. లాంగ్ టర్మ్ బాండ్స్ యొక్క డిమాండ్ బాగా పెరిగింది, ప్రైజెస్ పెరిగాయి, ఈల్డ్ రేట్ తగ్గిపోయింది. సో మార్కెట్లో ఉన్న బ్యాంక్స్ ఎవరైతే ఉన్నారో, ఓకేనా, బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో, మనలాంటి కామన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి లాంగ్ టర్మ్ బాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయరు. ఓకేనా? లాంగ్ టర్మ్ బాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయరు, ఎందుకంటే ఎక్కువ ప్రాఫిట్ అనేది రాదు కాబట్టి, ఈల్డ్ రేట్ అనేది తగ్గిపోయింది కాబట్టి. సో ఇప్పుడు చచ్చినట్టు ఈ బ్యాంక్స్ ఏం చేయాలి,
బయట కామన్ పీపుల్కే లోన్స్ ఇచ్చుకోవాలన్నీ, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా, ఓకేనా, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ప్రజలకి లోన్స్ ఇవ్వాల్సిందే. ఇప్పుడు ఏమవుతుంది, మనీ సప్లై పెరుగుతుంది, ప్రజల చేతిలోకి డబ్బులు వచ్చాయి. సో ప్రజలు మళ్ళీ ఎక్స్పెండిచర్ కన్జంప్షన్ స్టార్ట్ చేస్తారు. సో డిమాండ్ పెరుగుతుంది, దాన్ని సాటిస్ఫై చేయడం కోసం మళ్ళీ ప్రొడక్షన్ పెంచుతారు, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి, అందరికీ జాబులు వస్తాయి, శాలరీస్ వస్తాయి, ఇన్కమ్ పెరుగుతుంది, లివింగ్ స్టాండర్డ్స్ పెరుగుతాయి. సో ఓవరాల్గా గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రొడక్షన్ పెరుగుతుంది. సో మనకు కావాల్సింది ఏంటి, ఎకనామిక్ గ్రోత్ అనేది ఇప్పుడు కనిపిస్తుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఏం జరిగింది, ఆర్బీఐ ఫస్ట్ షార్ట్ టర్మ్ సెక్యూరిటీస్ని అమ్మి డబ్బులు సంపాదించింది, ఎంత, 10,000 కోట్లు. అదే 10,000 కోట్లు పెట్టి పెద్దవాటిని కొనటం స్టార్ట్ చేసింది, లాంగ్ టర్మ్ సెక్యూరిటీస్ని కొనటం స్టార్ట్ చేసింది. సో లాంగ్ టర్మ్ సెక్యూరిటీస్కి డిమాండ్ పెంచింది, ప్రైజెస్ పెరిగాయి, ఈల్డ్ రేట్ తగ్గింది. సో బ్యాంక్స్ ఏమనుకున్నాయంటే ఈ లాంగ్ టర్మ్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి 9.09% మాత్రమే వస్తుంది. సో ఇట్ ఈస్ నాట్ ఏ గుడ్ డీల్. సో మనకి వద్దు, వెళ్ళిపోదాం, ఓకేనా, వెళ్ళిపోయి ప్రజలకి లోన్స్ ఇచ్చుకుందాం. సో వాళ్ళే వడ్డీలు కడతారు కాబట్టి ఆ ప్రాఫిట్సే దీనికంటే బెస్ట్ అని చెప్పి వాళ్ళకే లోన్స్ ఇచ్చుకుంటారనమాట. ఓకేనా. సో మీరు ఈ ఆపరేషన్ ట్విస్ట్ని చదివితే జస్ట్ ఏముండదు, ఆర్బీఐ షార్ట్ టర్మ్ సెక్యూరిటీస్ని అమ్ముతుంది, లాంగ్ టర్మ్ సెక్యూరిటీస్ని కొంటుంది. దీన్నే ఆపరేషన్ ట్విస్ట్ అంటారు. బట్ ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే కూపన్ రేట్ ఏంటి, ఈల్డ్ రేట్ ఏంటి, బాండ్ యొక్క ప్రైజెస్ పెరిగితే ఈల్డ్ రేట్ ఎలా తగ్గుతుంది, ఓకేనా. సో ఇప్పుడు మనం ఎలా ఈ ఇన్వెస్ట్మెంట్లని కంట్రోల్ చేయొచ్చు, ఆర్బీఐ రెపో రేట్ని తగ్గించినా సరే ఎటువంటి రిజల్ట్ రాకపోవడం ద్వారా ఈ పర్టికులర్ పాత్ని సెలెక్ట్ చేసుకుంది, ఓకేనా. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని తగ్గించిందనమాట. ప్రజలు ఎవరిని లేకపోతే బ్యాంక్స్ని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయనివ్వకుండా ఆపింది. షార్ట్ టర్మ్గా బయటికి లోన్స్ ఇచ్చేసుకోండి, బయటికి లోన్స్ ఇస్తేనే ఎకనామిక్ గ్రోత్ అనేది ప్రజెంట్ పెరుగుతుంది, ఇది మనకి ప్రజెంట్ నీడ్ అని చెప్పి ఇలా ఆపరేషన్ ట్విస్ట్ని చేసిందనమాట. ఓకేనా. సో షార్ట్ అండ్ స్వీట్గా బాండ్స్ యొక్క ప్రైజెస్ పెరిగితే, నథింగ్ బట్ డిమాండ్ పెరిగితే ప్రైజెస్ పెరుగుతాయి. సో ప్రైజెస్ పెరిగితే ఏమవుతుంది, దాని మీద వచ్చే ఈల్డ్, దాని మీద వచ్చే ప్రాఫిట్ అనేది తగ్గిపోతుంది. సో ప్రాఫిట్ తగ్గిపోతే దాని మీద ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయరు, ఓకేనా. సో ప్రజలు లేకపోతే బ్యాంక్స్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి వెళ్లకుండా, ఓకేనా, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి వెళ్లకుండా బయట ప్రజలకి లోన్స్ ఇచ్చేస్తే ఎకనామిక్ గ్రోత్ అనేది ప్రమోట్ అవుతుంది. సో ఆ ఉద్దేశంతో ఆర్బీఐ అనేది ఆపరేషన్ ట్విస్ట్ చేసిందనమాట, ఓకేనా. సో ఇక్కడ మీరు కానీ గమనిస్తే ఆర్బీఐ కావాలి అని అనుకుంటే తన సొంత డబ్బులు తీసుకురావచ్చు, అంటే 10,000 కోట్లు తీసుకొచ్చి డైరెక్ట్గా లాంగ్ టర్మ్ బాండ్స్నే కొనేయచ్చు. మరి ఎందుకు షార్ట్ టర్మ్ బాండ్స్ని అమ్మింది, ఆలోచించండి, ఓకేనా. సో అర్థమైందా నా క్వశ్చన్ అనేది. సో 1 సెకండ్ ఇది రబ్ చేసి మళ్ళీ నీట్గా చెప్తాను. సో ఆర్బీఐ ఉందమ్మా. సో ఆర్బీఐ ఏం చేసింది, షార్ట్ టర్మ్ సెక్యూరిటీస్ని ఫస్ట్ అమ్మింది. ఆర్బీఐ షార్ట్ టర్మ్ సెక్యూరిటీస్ని అమ్మి 10,000 కోట్లు సంపాదించింది. ఈ 10,000 కోట్లతో లాంగ్ టర్మ్ సెక్యూరిటీస్ని కొనింది. ఓకే, రైట్. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఆర్బీఐ ఈ షార్ట్ టర్మ్ సెక్యూరిటీస్ని అమ్మకుండా తన యొక్క సొంత డబ్బులు 10,000 కోట్లు తీసుకొచ్చి లాంగ్ టర్మ్ సెక్యూరిటీస్ కొనొచ్చు కదా, ఎందుకు షార్ట్ టర్మ్ సెక్యూరిటీస్ని అమ్మింది, ఆలోచించండి. సో ఆన్సర్ చెప్తాను చూడండి. ఒకవేళ ఆర్బీఐ తన యొక్క సొంత డబ్బులు 10,000 కోట్లు తీసుకొచ్చి లాంగ్ టర్మ్ సెక్యూరిటీస్ని కొనింది అనుకోండి, ఏమవుతుంది, ఎడిషనల్గా 10,000 crores మార్కెట్లోకి వెళ్తాయి. సో ఎడిషనల్గా మార్కెట్లోకి వెళ్తే మనీ సప్లై పెరిగిపోతుంది. సో ప్రైజెస్ పెరిగిపోయి ఇన్ఫ్లేషన్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట, ఓకేనా. సో ఇలా చేయకుండా ప్రజల దగ్గర ఉన్న డబ్బుని తీసుకొని మళ్ళీ అదే డబ్బుని తీసుకొచ్చి లాంగ్ టర్మ్ బాండ్స్ని కొంటే మనీ సప్లై పెరగదు అండ్ ఎకనామిక్ గ్రోత్ కూడా ప్రమోట్ అవుతుంది. ఒకే దెబ్బకి 2 పిట్టలు, ఓకేనా. ఆర్బీఐ ₹1 కూడా తీసుకురాలేదు, దాని దగ్గర కేవలం షార్ట్ టర్మ్ సెక్యూరిటీస్ మాత్రమే ఉన్నాయి. ఆ షార్ట్ టర్మ్ సెక్యూరిటీస్ తీసుకొచ్చి అమ్మింది, 10,000 కోట్లు సంపాదించింది. మార్కెట్లో ఉన్న డబ్బులే వచ్చింది 10,000 కోట్లు ఆర్బీఐకి. ఆ 10,000 కోట్లు తీసుకెళ్లి లాంగ్ టర్మ్ సెక్యూరిటీస్ని కొనడం స్టార్ట్ చేసింది. వాటికి కావాలని డిమాండ్, ప్రైజెస్ పెరిగేలాగా చేసింది. దాని యొక్క ఈల్డ్ రేటు తగ్గేలాగా చేసింది. సో ఈల్డ్ రేటు తగ్గేసరికి ఏమైందో తెలుసా, ఎవరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు, ఎవరు లాంగ్ టర్మ్ బాండ్స్ని కొనడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు, ఎందుకంటే ప్రాఫిట్స్ తగ్గిపోయాయి కాబట్టి. సో ఇప్పుడు బ్యాంక్స్ కానీ ప్రజలు కానీ ఏం చేస్తారు, సో బ్యాంక్స్ ఏం చేస్తాయంటే బయట ప్రజలకి లోన్స్ ఇచ్చేయటం, ప్రజలు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుల్ని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లు, సేవింగ్స్ చేయకుండా ఖర్చు పెట్టేసుకుంటారు. సో ఎకనామిక్ గ్రోత్ అనేది మనకి ప్రమోట్ అవుతుంది, ఓకేనా. ఆర్బీఐ అనుకున్న గోల్ని రీచ్ అయింది అనమాట. ఇది ఎప్పుడు చేసిందంటే 2019లో చేసింది. దట్స్ ఇట్. ఇదమ్మా ఆపరేషన్ ట్విస్ట్ అంటే. సో ఆపరేషన్ ట్విస్ట్లో ఏం చేసిందంటే
ఆర్బీఐ షార్ట్ టర్మ్ సెక్యూరిటీస్ని అమ్ముతుంది, డబ్బులు సంపాదిస్తుంది. ఆ డబ్బులు తీసుకెళ్ళి లాంగ్ టర్మ్ సెక్యూరిటీస్ని కొంటుంది. సో కొన్నప్పుడు లాంగ్ టర్మ్ సెక్యూరిటీస్ యొక్క డిమాండ్ పెరుగుతుంది, ప్రైజెస్ పెరుగుతాయి, ఈల్డ్ తగ్గుతుంది. సో ఎవరు లాంగ్ టర్మ్ సెక్యూరిటీస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించరు, ముఖ్యంగా బ్యాంక్స్. సో బ్యాంక్స్ ఏం చేస్తాయి, ఇప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లు చేయకుండా ప్రజలకి లోన్స్ ఇచ్చేస్తుంది. సో ప్రజల చేతిలోకి డబ్బులు వస్తాయి, ఎకనామిక్ గ్రోత్ అనేది ప్రమోట్ అవుతుంది. బట్ ఇదంతా ఇంత క్లియర్గా మీకు ఇప్పుడు ఒక పిక్చర్ రావాలి అంటే ఇందాక మనం మాట్లాడుకున్న కాన్సెప్ట్ మొత్తం మీకు తెలియాల్సిందే. ఫేస్ వాల్యూ, కూపన్ రేటు, టెన్యూర్, ఆ తర్వాత ఈల్డ్ రేటు. ఓకేనా? సో బాండ్స్ యొక్క డిమాండ్ పెరిగితే ఈల్డ్ రేటు తగ్గుతుంది, బాండ్స్ యొక్క డిమాండ్ తగ్గితే ఈల్డ్ రేట్ అనేది పెరుగుతుంది. ఓకేనా? బాండ్ యొక్క డిమాండ్ పెరిగితే ప్రైజెస్ పెరుగుతాయి, ప్రైజెస్ పెరిగితే ఈల్డ్ అనేది తగ్గుతుంది, నథింగ్ బట్ ప్రాఫిట్స్ అనేది తగ్గుతాయి. బాండ్ యొక్క డిమాండ్ తగ్గిందనుకోండి, ప్రైజెస్ పడిపోతాయి. సో తక్కువ ప్రైస్కి నేను కొన్నాను, నాకేమవుతుంది, ఎక్కువ ప్రాఫిట్ అనేది వస్తుంది. ఈ పాయింట్స్ కూడా మీకు తెలియాలి. సో ఇంత లాజికల్గా ఎవరు చెప్తారో మీరే ఆలోచించండి. ఓకేనా, ఇంత కాంప్లెక్స్ టాపిక్ని ఇంత సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా, ఓకేనా, ఇంత కాంప్రహెన్సివ్గా ఎక్కడన్నా చెప్తారో మీరే చెక్ చేసుకోండి. 2 తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్ర అండ్ తెలంగాణ, ఓపెన్ ఛాలెంజ్. సో అందుకని చెప్తున్నాను. సో ఇటువంటి కాంప్రహెన్సివ్ క్లాసెస్ మీకు కావాలి అని అనుకుంటే మీ ఇష్టం, అసలు ఫోర్స్ ఏం లేదు. ఆల్రెడీ నేను చెప్పిన క్లాసెస్ చూసి ఎంసీక్యూ సిరీస్ని చూసి చాలామంది జాయిన్ అయిపోయారు. నాకు నెంబర్ ఆఫ్ కాల్స్, మెసేజెస్ డైలీ వస్తూనే ఉన్నాయి. సో వాళ్ళందరూ నేను గైడ్ చేస్తున్నాను. ఓకేనా? వాళ్ళందరూ నాతో డైలీ మాట్లాడుతున్నారు, ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎకానమీ, ఓకేనా, సో కరెంట్ అఫైర్స్ ఎలా లింక్ చేసుకోవాలి, క్వశ్చన్స్ ఎలా రావచ్చు. సో ఇటువంటి గైడెన్స్ అన్నీ నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇంకా మీలో ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే, ఓకేనా, ఇంట్రెస్ట్ ఉంటే ఇండియన్ ఎకానమీ కోర్స్ని ఇండివిజువల్గా తీసుకోవచ్చు. ఓకేనా? సో దానికోసం డీటెయిల్స్ మీరు కనుక్కోవాలి అనుకుంటే కింద మీకు కనిపిస్తున్న నెంబర్ ఉంది కదా, 6305955532 అనే నెంబర్కి కాల్ చేసి వెంకట్ సార్ డీల్ చేసిన ఇండియన్ ఎకానమీ కోర్స్ కావాలి. సో ప్రైస్ ఎంత ఉందో కనుక్కోండి. ప్రజెంట్ అయితే చాలా తక్కువ ప్రైసే ఉంది యాక్చువల్గా. సో ఒక యూపీఎస్సీ ఫ్యాకల్టీ చెప్పిన కోర్స్ అనేది అంత తక్కువ ప్రైస్కి ఎక్కడ ఉండదు. బట్ మన స్టూడెంట్స్ కాబట్టి అందరికీ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలి కాబట్టి సో ఆ ప్రైస్కి అయితే మేము పెట్టడం జరుగుతుంది. ట్రస్ట్ మీ, మీరు వన్స్ క్లాసెస్ తీసుకున్న తర్వాత, క్లాసెస్ విన్న తర్వాత మీరే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే, రైట్. సో నేను చెప్పాలనుకున్న కాన్సెప్ట్ చెప్పేశాను, ఆపరేషన్ ట్విస్ట్. సో ఒక స్టూడెంట్ అడిగారు, నేను చెప్పాను. సో నా జాబ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, రైట్. సో ఇటువంటి సెషన్స్ మీరు కానీ నా నుంచి ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తే, సో నాకు ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి. సో నాకేంటంటే ఆ కామెంట్స్ చూసినప్పుడు ఇంకా మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, ఇంకా మంచి మంచి క్లాసెస్, మంచి మంచి టాపిక్స్ మీకు చెప్పాలని చెప్పి నాకు ఇంకా మంచి జోష్ వస్తుంది అనమాట. ఓకేనా, రైట్. అండ్ మన ఛానల్కి సంబంధించిన వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళని కూడా చూడమనండి, మంచి కంటెంట్ కాబట్టి ఉపయోగపడుతుంది. ఓకేనా? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, జై హింద్.